తెలంగాణకు సంబంధించినంత వరకు గడిచిన 3 రోజులుగా బిగ్ హ్యాపెనింగ్ చూస్తున్నాం మనం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో 2 రోజుల పాటు ఫ్యూచర్ సిటీగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తలపెట్టిన ప్రదేశంలో ఆ సమ్మిట్ చాలా ఘనంగా జరిగింది. ఈ సమ్మిట్కున్న ప్రత్యేకతలు ఏంటంటే, సరే ఓవరాల్గా 2 రోజుల తర్వాత చూస్తే దాదాపు 5.5 లక్షలకు పైబడి పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు. వాటిలో దాదాపు అన్ని మంచి కంపెనీలే ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. అయితే ఈ సమ్మిట్స్ ద్వారా వచ్చే ఎంఓయూస్లో దాదాపు మ్యాక్సిమం 30 to 40% మాత్రమే అవి మెటీరియలైజ్ అవుతాయి. మిగతా అన్నీ కూడా వివిధ కారణాల వల్ల ఆలస్యం అవ్వడమో పోస్ట్పోన్ అవ్వడము లేదా క్యాన్సిల్ అవ్వడము ఏదో జరుగుతుందనేది. అది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సమ్మిట్, ప్రపంచంలో ఇంకెక్కడ జరిగినా ఇలాంటివి జరుగుతూ ఉంటాయనేది ఒక కామన్ ఫ్యాక్టర్ ఆర్ ఒపీనియన్. అయితే ఇది ఎలా ఉంటుంది అనేది కాలం నిర్ణయించాలి, ఒక ఫ్యాక్టర్. తర్వాత ఈ ఫ్యూచర్ సిటీగా రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పారో ఆ ఫ్యూచర్ సిటీకి ఉన్న లక్షణాలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి, దాని యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, అంటే యుఎస్పి అనేది ఒకసారి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకు అని అంటే, హైదరాబాద్ అనే దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ దేశంలో ఉన్న చాలా నగరాలకు ప్రతి నగరానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. డక్కన్ ప్లాటూన్లో ఉన్న హైదరాబాద్కి ఒక గొప్ప విశిష్టత ఉంది. అదేంటి అంటే, ఇది భూకంపాలకు అతీతంగా ఉండే నగరం. ఇది భూకంపాలకు ఒక రకంగా అతీతమనే చెప్పాలి. ఏదో లైట్ మైనర్ ఇది వస్తూ ఉంటుంది ఎప్పుడన్నా, దేశవ్యాప్తంగానో దేశంలో ప్రధాన ప్రాంతాలు వచ్చినప్పుడు ఇక్కడ మైనర్గా కంపిస్తుంది తప్ప అది భూకంపంగా పరిగణించలేనంత, అంటే అంత గొప్ప పీఠభూమి ప్రాంతం ఇది. ఒకటి, వాతావరణ పరంగా చూస్తే ప్రపంచంలో చాలా తక్కువ నగరాల్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉంటుంది. సమశీతోష్ణ స్థితులు. యూ విల్ ఎంజాయ్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ వెదర్ హియర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ వాతావరణానికి అలవాటు పడిన వాళ్ళు ఇంకో చోట బతకలేరంటే అతిశయోక్తి కాదు. అంత అద్భుతమైన కూల్ హ్యాపీ వెదర్. ఇక ప్రజలు, ఇది ఒక మినీ ఇండియా. హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా. ఎందుకంటే 420 సంవత్సరాల క్రితం కులీ కుతుబ్ షాలు ప్రారంభించిన ఈ రాజధాని అప్పటి నుంచి వివిధ దేశాలు, దేశంలోని వివిధ ప్రాంతాలు కాదు, ప్రపంచంలోని వివిధ దేశాలు, ఉదాహరణకి టర్కీ, ఇటలీ, ఇస్తాంబుల్, ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ సెటిల్ అయ్యారు. ఇక దేశంలోని వివిధ ప్రాంతాలు, అది బెంగాల్ కావచ్చు, లేకపోతే గుజరాత్ కావచ్చు, మహారాష్ట్ర అండ్ తమిళనాడు, ఇట్లాంటి అన్ని పొరుగున ఉన్న కర్ణాటక, ఇటు ఒడిశా, బీహార్, అటువైపు బతకడానికి వచ్చేవాళ్ళు కొందరైతే ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేస్తూ ఉపాధి కల్పిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వేల కోట్ల రూపాయల బిజినెస్ చేస్తారు ఇక్కడ. మనం గుజరాత్, మహారాష్ట్రకు చెందిన మనం మార్వాడీస్ అంటాం కదా, వాళ్ళు ఇక్కడ అద్భుతమైన కన్స్ట్రక్షన్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఇంకా అదర్ జ్యువెలరీస్ బిజినెస్లో కానీ చాలా. హైదరాబాద్ ఈజ్ డిఫరెంట్. సో అలాంటి హైదరాబాద్ కులీ కుతుబ్ షాలు నిర్మించిన హైదరాబాద్, ఆ తర్వాత కంటోన్మెంట్ ఆర్మీ కోసం ఏర్పాటు చేసిన ఆ కంటోన్మెంట్ ప్రాంతంగా ఉన్న సికింద్రాబాద్, ఇదంతా కలిపి ఇప్పుడు ఒక హైదరాబాద్గా మనం చూసాం ఒక 30 ఏళ్ల క్రితం వరకు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన సైబరాబాద్, ఇదొక విప్లవం, ఇదొక ఐటీ రెవల్యూషన్. అప్పటి వరకు బెంగళూరు టాప్లో, పూణే, చెన్నై లాంటివి ఉన్నాయి. సరే, నోయిడా, ముంబై ఇవన్నీ ఉన్నాయనుకోండి. కానీ ఐటీ అంటే, ఇండియాలో ఐటీ అంటే బెంగళూరు అనే ఒక ఇది ఉండేది. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు ముఖ్యమంత్రిగా కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ ఉంటే ఆయన దగ్గర నుంచి లాక్కొచ్చాడు కూడా ఆయన. సో హైదరాబాద్కి ఆ రకంగా ఒక ఐటీ జోన్ వచ్చేసింది. సైబరాబాద్ ఇవాళ ఎంత విస్తృతమైందో, దాన్ని ఆనుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వచ్చింది, ద బెస్ట్ బిజినెస్ స్కూల్. ఇక విప్రో, ఇన్ఫోసిస్, ఇవన్నీ మనం చెప్పవసరంలా, మైక్రోసాఫ్ట్, గూగుల్,
అన్నీ 1 by 1 ఎక్కడో ఒక చోట స్టార్ట్ అయిందంటే ఇంకా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేసి కొన్ని కంపెనీలు అప్పటికే రావడం, హైటెక్ సిటీ నిర్మాణం అవ్వడం, ఆ ప్రాంతం అంతా డెవలప్ అవ్వడం, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని ఇంకాస్త ముందుకు జోరుగా తీసుకెళ్లడం, ఆ తర్వాత తెలంగాణ వచ్చినా కూడా డిస్టర్బ్ కాకుండా ఎక్కడా కూడా అది కంటిన్యూ అయింది, డెవలప్మెంట్ కంటిన్యూ అయింది. తన 9 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారు దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడం, అవసరమైన దానికి ఎక్స్టెన్షన్గా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇంకా డెవలప్ అవ్వడం, చాలా ఎవరు దీన్ని బ్రేక్ చేయకుండా బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్లడంతో హైదరాబాద్, సైబరాబాద్. ఇక ఇదే టైంలో చంద్రబాబు నాయుడు సైబరాబాద్తో పాటు జీనోమ్ వ్యాలీ సృష్టించారు. జీనోమ్ వ్యాలీ అనే దాన్ని చాలామందికి తొలుత అర్థం కాలేదు, కానీ మొన్న కరోనా వచ్చినప్పుడు అర్థమైంది జీనోమ్ వ్యాలీ అంటే ఏంటో. ప్రపంచానికే వ్యాక్సిన్లు అందజేసిన ప్రాంతమైంది హైదరాబాద్ కేవలం జీనోమ్ వ్యాలీ వల్ల. అక్కడున్న పరిశోధనలు, అక్కడున్న ఫార్మా కారిడార్, ఇవన్నీ అది గొప్ప సృష్టి నిజంగా చెప్పాలి అంటే. ఆ టైంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సృష్టించబడిన వాటిలో 2 గొప్పవి, ఇటు సైబరాబాద్, అటు జీనోమ్ వ్యాలీ. ఆ రెండింటినీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, రాజశేఖర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ వచ్చాక కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, బ్రహ్మాండంగా కంటిన్యూ చేయడము. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా సిటీలో ఫ్లైఓవర్లు, తర్వాత ఇంకా రకరకాల డెవలప్ చేసుకుంటూ దానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనే దాన్ని రేవంత్ రెడ్డి సృష్టిస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న ఈఎస్పీ ఏంటి? ఇది హైదరాబాద్ సైబరాబాద్కి ఎక్స్టెన్షనేనా, లేకపోతే దీనికంటూ ఏమన్నా ఒక స్పెషలైజ్డ్ ఇదేమన్నా ఉందా, దానికంటే ప్రత్యేకత ఏమన్నా ఉందా ఏంటి అనేది ఒకటి చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు. కొద్దిగా నిన్న మంత్రి శ్రీధర్ బాబు చెప్పే ప్రయత్నం చేశారు, ఇది ఒక ఆర్థిక నగరం అవుతుంది అని. అంటే ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అదే, సో దానికి అదొక సెంట్రిక్గా ఫైనాన్షియల్ క్యాపిటల్గా చేయబోతున్నామనే ఆలోచన అర్థమైంది నాకైతే. అందులో శ్రీధర్బాబు మాటలో నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్యూచర్ సిటీ అనేది ఇట్స్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ సెంటర్ ఇక్కడ అనేది, ఆర్థిక సృష్టి జరుగుతుంది ఇక్కడ అనేది ఆయన మాటల్లో నాకు అర్థమైంది. అయితే ఇంకా దాన్ని ఎలాబరేట్గా చర్చ చేయాలి. ఆ తర్వాత పెట్టుబడులు ఎన్నొచ్చాయి, నిన్న పెట్టుబడులు ఎంతవరకు గ్రౌండ్ అవుతాయి, ఎంతవరకు ఉపాధిని కల్పిస్తాయి, ఎంతవరకు హైదరాబాద్కి, తెలంగాణకి, తద్వారా దేశానికి ఇంకా గ్రోత్ని తీసుకొస్తాయి అనేది ఒకటి చాలా గొప్ప డిబేట్ అది అవుతుంది, చర్చించాలి. ఇక రెండవది ఉస్మానియా యూనివర్సిటీ. ఇది ఒక ప్రత్యేకమైన సందర్భం. సరే, అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరు వెళ్ళారు ఏంటి గతం పక్కన పెడితే, తెలంగాణ 2014 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత, అఫ్కోర్స్ 14 ఫిబ్రవరిలోనే ప్రకటన వచ్చినా జూన్ 2ని ఆవిర్భావ దినోత్సవంగా మనం జరుపుకుంటాం కదా. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళలేదు, ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళలేదు, అటువైపు చూడలేదు. సబ్జెక్టు కరెక్షన్ మంత్రులు కూడా ఎవరు వెళ్ళిన సందర్భం అయితే నేను చూడలేదు, సబ్జెక్టు కరెక్షన్. సో అలాంటి సిచ్యువేషన్లో తొలిసారిగా తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొన్న ఆగస్టులో విజిట్ చేసి వచ్చారు. ఆ రోజే మళ్ళీ వస్తాను, ఆ రోజు ఒక పెద్ద ప్రకటనతో వస్తానని చెప్పి వచ్చి ఇవాళ వెళ్ళారు. వెళ్లే ముందు 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత ఇవాళ ఆయన వెళ్ళారు, అక్కడ విద్యార్థులతో మాటామంతి కార్యక్రమం, తన ప్రసంగం, డెవలప్మెంటు, రాష్ట్రంలో విద్యాభివృద్ధి, ఉస్మానియా యూనివర్సిటీ యొక్క గొప్పతనం, దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం, ఇన్నాళ్ళు ఎందుకు నిర్లక్ష్యం జరిగింది, ఇక ముందు ఏం జరగాలి అనేది. నిజానికి ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న చరిత్ర మాటలతో చెబితే అయ్యేది కాదు. అది ఎంతమంది మేధావుల్ని తయారు చేసింది, ఎంతమంది ఒక రంగం చెప్పాలంటే త్యాగధనుల్ని తయారు చేసింది, ప్రాణాలు అర్పించారు సమాజం కోసం. ఉస్మానియాలో చదువుకుంటుండగానే విప్లవ యోధులుగా తయారైన వాళ్ళు ఉన్నారు. లేకపోతే అలాగే ఇవాళ జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు గడించిన నాయకులు చాలామందిని మనం చూస్తున్నాం. అది రైట్ సైడ్ కావచ్చు, లెఫ్ట్ సైడ్ కావచ్చు, లెఫ్టిస్టులు ఉన్నారు, రైటిస్టులు ఉన్నారు, అందరినీ తయారు చేసింది అది ఉస్మానియా యూనివర్సిటీ. చాలామంది అంటారు యూనివర్సిటీలు అంటే కేవలం విద్యాలయాలు మాత్రమే కాదు, మేధావుల కర్మాగారాలు అని. ఉస్మానియా యూనివర్సిటీ పర్ఫెక్ట్ యాప్ట్ దానికి. తర్వాత పౌరుషాల పురిటిగడ్డ కూడా అది ఉస్మానియా యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు అంటే అడ్డుకుంటారు, లేకపోతే ఇంకేదో జరుగుతుంది అని చాలా ప్రచారాలు జరిగినాయి. కానీ సాఫీగా సాగిపోయింది. అక్కడ ప్రొఫెసర్లు కానీ
విద్యార్థులు కానీ ఆయనకి స్వాగతం పలకడం, బ్రహ్మాండంగా సభ జరిగింది, ఆయన ప్రసంగం కూడా జరిగింది. సో తద్వారా ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన ద్వారా రేవంత్ రెడ్డి ఏమి హింట్ ఇవ్వదలుచుకున్నారు, ఎలాంటి సందేశం ఇవ్వదలుచుకున్నారు తెలంగాణ సమాజానికి అనేది ఇది కూడా చర్చిద్దాం మనం. అయితే దీంట్లో కొన్ని విమర్శలు అంటే సైడ్ లైట్స్ ఏమొస్తున్నాయంటే కావాలని ఉస్మానియా మీద దృష్టి పెట్టాడు, మిగతా యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్న విమర్శలు. అలాగనే హరీష్ రావు గారు ఇవాళ ఒక స్టేట్మెంట్ చేశారు, రేవంత్ రెడ్డి బ్రహ్మాండమైన షో చేశాడు ఉస్మానియా యూనివర్సిటీలో అని. ఆయన ఎందుకు అలా అన్నారో మరి, ఆ ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి షో మరి వేరే వాళ్ళు వెళ్తే షో అవదా, అది ఎందుకు వెళ్ళలేక ఆ షో మీరు ఎందుకు చేయలేకపోయారు అనేదాన్ని కూడా మనతో పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి, అండ్ కొనగాల మహేష్ గారు ఏఐసిసి కార్యదర్శి, అండ్ రావుల శ్రీధర్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన, దాని మీద ఒకవైపు అది జరుగుతుండగానే ఇటువైపు బీఆర్ఎస్ వైపు నుంచి, అఫ్కోర్స్ బీజేపీ వైపు నుంచి అయితే ఏమీ క్రిటిసిజం వినలేదు దాని మీద. బీఆర్ఎస్ అయితే కొంత వాళ్ళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగము, అలాగే హరీష్ రావు గారు లాంటి సీనియర్ నేతలు దాన్ని విమర్శించే ప్రయత్నం జరిగింది. సో ముందుగా ఉస్మానియా యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి పర్యటన, దాని గురించి మాట్లాడదాం. ముందుగా మహేష్ గారు నమస్తే అండి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ 3 months కదా, ఆగస్టులో వెళ్ళారు, 8th month కదా, 3 months అంతే, 3 months ఆగస్టులో వెళ్ళారు, మళ్ళీ వస్తాను, ఆ రోజు మంచి ప్రకటనతో వస్తాను అని అన్నారు. ఆ రోజు ఒట్టిగా వచ్చిపోయాడని చెప్పి విమర్శించిన ప్రొఫెసర్లు ఉన్నారు. బట్ ఈ రోజు ఆ ప్రొఫెసర్లే బాగా తారీఫ్ చేశారు, బాగా అద్భుతంగా ఉంది అని. సో మరి పర్యటన యొక్క లక్ష్యం ఏంటి? అట్ ది సేమ్ టైం రేవంత్ రెడ్డి మస్తు షో చేస్తుండు ఉస్మానియాలో అని హరీష్ రావు గారు కానీ, లేదా ఆ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం కానీ చేసిన విమర్శలు కొన్ని ఉన్నాయి, వీటి మీద కానీ మీ వ్యూ ఏంటి? వికే గారు, ఈ ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు వారే, రేవంత్ రెడ్డి గారే, అలాగే విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నది వారి వద్దనే ఉంది విద్యాశాఖ కూడా. ఉన్నత విద్య తెలంగాణ ఏర్పాటైన తర్వాత 10 ఏళ్ళు ఉన్నత హైయర్ ఎడ్యుకేషన్ అనేది చాలా గ్రాస్గా నెగ్లిజెన్స్కి గురైంది, అంటే చాలా నిర్లక్ష్యానికి గురైంది. అది కాకుండా చాలా మట్టుకు కుప్పలు తెప్పలుగా ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చినాయి. ఈ యూనివర్సిటీలు కొనాలు ఇరిపోయినాయి. అది ఆ డెవలప్మెంట్ అయితేనేమి, మినిమం మెయింటెనెన్స్ అయితేనేమి, లేదంటే స్టాఫ్ అలాట్మెంట్ అయితేనేమి, ఇట్లా తదితర అంశాలలో ఉస్మానియా యూనివర్సిటీ కానీ మిగతా తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు కూడా నిర్లక్ష్యం కాబడ్డాయి. దానికి కార్పొరేట్ బీఆర్ఎస్ నాయకులకు కాలేజీలు ఇవ్వడం అవ్వచ్చు, పరోక్షంగా ప్రైవేట్ విద్యను ఎంకరేజ్ చేయటం, ప్రభుత్వ విద్యను తక్కువ చేసి చూపే ప్రయత్నం గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలన జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఏంటంటే 10 ఏళ్ళు నిర్లక్ష్యం కాబడిన ఈ విద్యా వ్యవస్థ, తెలంగాణ ఏర్పాటు కోసం ఊపిరి ఊదినటువంటి ఉస్మానియా, కాకతీయ, మిగతా యూనివర్సిటీలు ఏవైతున్నాయో వాటిని స్ట్రెంథెన్ చేయాలి, వాటిని బలోపేతం చేయాలి, అన్ని విధాలుగా పుష్కలమైన నిధులు ఇస్తూ అనేది వారి సంకల్పం. అందులో భాగంగానే గతంలో ఆగస్టులో పోయినటువంటి ట్రిప్ ఏదైతుందో కొన్ని శంకుస్థాపన కార్యక్రమాలు అవి ఉంటే, ఇప్పుడు ఆ రోజు అన్నారు మేము చాలా బ్రహ్మాండమైన దీంతో వస్తాను నేను. యూనివర్సిటీ అధికారులను కూడా ఆదేశించారు, విద్యాశాఖను కూడా ఆదేశించారు, అద్భుతమైన ప్రణాళికలు సిద్ధం చేయండి. నేను పేద పిల్లలు బర్రెలను కాసుకో, గొర్రెలను కాసుకో, ఇంకో చేపలు పట్టుకోమని చెప్పను. పేద పిల్లలకు చదువు మాత్రం నేను ఇవ్వగలుగుతాను, ఎందుకంటే ఖజానా లూటీ అయిపోయింది గత 10 ఏళ్ళు కాబట్టి ఇప్పుడు మేము చదువుకుంటేనే భవిష్యత్తు ఉంది అని ఆ రోజే చెప్పారు. మీకు గుర్తు చేస్తున్నా ఆ మాటల్ని. దాని కొనసాగింపుగానే ఈరోజు ఒక 1000 కోట్ల రూపాయలు బహుశా కేసీఆర్ గారు 10 ఏళ్లలో అన్ని యూనివర్సిటీలు కలిపితే కూడా, తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలు కలిపితే కూడా ఇలా సగం ఇష్యూ చేసి ఉన్నాడు కేసీఆర్ గారు. అట్లాంటి ఒక 1000 కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు సగర్వంగా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద అడుగుపెట్టినారు. మీరు అన్నదాన్ని కొనసాగింపు చెప్తున్నా. 1965లో ఇందిరాగాంధీ గారు ఒకసారి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు వచ్చారు. ఇది తెలంగాణ ఏర్పాటు కాదు, ఉమ్మడి రాష్ట్రం మొత్తంలో చెప్తున్నా. ఉస్మానియా యూనివర్సిటీ మెట్ల ముందు నిలబడి సగర్వంగా ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం నాకు ఈ ప్రణాళికలకు ఇంత నిధులు ఇస్తున్నా అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరు లేరు. యు నేమ్ హూఎవర్ ద సీఎం మేబీ, లేరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిలబడి సగర్వంగా ఒక 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి స్థలం నుంచి. ఎస్, అంటే వాళ్ళకు కూడా ఫెరోషియస్నెస్ లో ఆ సిమిలారిటీస్ ఉంటాయి న్యాచురల్లీ, అంటే పోల్చి చూస్తున్నారు. నేనేమంటున్నా,
ఒక ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన 10 ఏళ్ళు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిన గడ్డ మీదకి పోవడానికి కేసీఆర్ గారు ఎందుకు భయపడ్డారు, ఎందుకు వెనకంజ వేశారు, ఎందుకు జంకారు, ఎందుకు ఇష్టం లేక దానికి కూడా వస్తాయి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల నుంచి వచ్చిన రియాక్షన్ ఇది ఏమంటారు మన పట్టాలు ప్రదానం చేసే కార్యక్రమానికి పోయారు, అది కూడా 10 నిమిషాలు ఉండి స్పీచ్ ఇవ్వకుండానే వెనుదిరిగినటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నా. ఆ రోజుల నుంచి సగర్వంగా ఉస్మానియా గడ్డ మీదకి పోయిన ముఖ్యమంత్రిగా వీరు చరిత్రలో ఉంటారు. ఇది ఒకటి. రెండోది, షో చేయడానికి మీరు ఇచ్చిపోయేది ఉండే, మీరు 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీకి ఇచ్చి ఎన్ని షోలన్నా చేసేది ఉన్నాయి, ఎవరైనా వద్దన్నారా? ఇవ్వలేదనే కదా మా బాధ అంతా. అప్పుడు 10 ఏళ్ళు అదే బాధ. దాన్ని ఇప్పుడు పరిష్కరిస్తుంటే కూడా మళ్ళీ వాళ్ళకి కడుపు నొప్పి. ఒకటి, ఎందుకు పేద ప్రజల పిల్లలు చదువుకునే ఉస్మానియా యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ ఆధీనంలో నడిపే ఉస్మానియా యూనివర్సిటీలకు నిధులు ఇవ్వద్దా? ఇస్తే కడుపు నొప్పి. పేద పిల్లలకు మంచి చదువులు చెప్పమంటే వీళ్ళకి ఏంటి నొప్పి? వీళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకోవచ్చా? చదువుతారా వీళ్ళ పిల్లలు ఎవరైనా ఉస్మానియా యూనివర్సిటీలో? మనందరం చదువుతున్నాయి. చాలా తక్కువ, చాలా తక్కువ కాదు, జీరో. హరీష్ రావు గారి పిల్లలు, కేటీ రామారావు గారి పిల్లలు, కవితక్క గారి పిల్లలు, అందరి పిల్లలు బయటనే చదువుతున్నారు. పేద పిల్లలు చదువుకునేది ఏ ఉస్మానియా యూనివర్సిటీ, దానికి 1000 కోట్లు ఇస్తే వీళ్ళకి ఇంత కడుపు అంటనా? అంటే ఇది కూడా మల్లారెడ్డికి పల్లారెడ్డికి పలాయనం మంచిది ఉండేనా? పప్పు పుట్నాలు బెల్లం పంచినట్టు, అట్లా పంచినట్టు. అదొకటి. రెండోది, నేను ఇంకోటి కూడా గుర్తు చేస్తున్నా హరీష్ రావు గారికి, కేవలం ఉస్మానియా యూనివర్సిటీ మీద ఫోకస్ చేస్తున్నారు, మిగతా యూనివర్సిటీ నిర్లక్ష్యం చేస్తున్నారు ఏదైతే అన్నారో. కోటి ఉమెన్స్ కాలేజ్ కి 200 కోట్లు ఇస్తానని ఇయ్యలేదని కూడా ఒకటి పాయింట్. కోటి ఉమెన్స్ కాలేజ్ ని మహిళా యూనివర్సిటీ చేసి దానికి చాకలనారి వీరనారి చాకల ఐలమ్మ పేరు పెట్టింది మేమే కదా. ఇంకా ఇంకో అడుగు ముందుకేస్తే వాళ్ళు చెప్తున్న తెలంగాణలో ఏ యూనివర్సిటీ అయినా పెట్టింది మేమే. కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ కానీ, నిజామాబాద్ లో తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహబూబ్నగర్ లో పాలమూరు యూనివర్సిటీ కానీ, ఆ నల్గొండలో మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, ఇవి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన యూనివర్సిటీలు అనే మాట హరీష్ రావు గారు మర్చిపోయి మాట్లాడుతున్నారు. పోనీ 10 ఏళ్ళు మీరు నిర్లక్ష్యం చేస్తారు. శాతవాహన యూనివర్సిటీకి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం, అండ్ దానికి కన్సర్న్ గా చాలా కాలేజెస్ ఇస్తున్నాం, ప్రభుత్వ కాలేజీలు. అంటే మేము యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేస్తున్నాం. ఒకవైపు రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఒకవైపు వాళ్ళకి సంక్షేమం చూస్తున్నాము, అభివృద్ధి కార్యక్రమాలు చూస్తున్నాము. మీకు పేద పిల్లలకు 1000 కోట్ల రూపాయలు మీ చేతికి ఎన్నడూ రాలే, మీ మనసుకు రాలే పేద పిల్లల చదువులకు ఇవ్వడానికి. మేము ఇవాళ ఇస్తుంటే మీరు ఎందుకు ఈ రకమైనటువంటి కోడు గుడ్డు మీద ఈకలు వీకే ఒక వెకిలి రాజకీయాలు ఎందుకు చేస్తున్నారని నా సూటిపరిచిన. ఇంకోటి, ఇవ్వకపోగా ఉస్మానియా యూనివర్సిటీ భూములను కబ్జా పెట్టాలని చూసి డబుల్ బెడ్రూమ్ పేర్లతోని. మీకు గుర్తుందా, మాణికేశ్వర జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని మాణికేశ్వర నగర్ టైట్ అయిపోయింది, యూనివర్సిటీ భూములను డబుల్ బెడ్రూమ్లకు కేటాయిస్తామంటే అప్పుడు మేము కదా ఆందోళన చేసి ఆపింది. అంటే యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేసిండ్రు. ఇక మిగిలింది జనగామ మాజీ ఎమ్మెల్యే ఉంటాడు ముత్తురెడ్డి యాదగిరెడ్డి గారని, ఆయన కట్టిన ప్రైవేట్ హోటల్స్ అన్ని ఉస్మానియా యూనివర్సిటీ భూములు కబ్జా పెట్టి కట్టినాయి. ఇంకా కోట్లలో ఉన్నాయి ఆ కేసులు. సో ఈ రకంగా నడుస్తూ ఉంటాయి. 1-2 కాదు సార్, నేనేమంటున్నా, బీఆర్ఎస్ పార్టీ యూనివర్సిటీలను గ్రాస్ నా క్వశ్చన్ కూడా ఏంటి అంటే, సరే హరీష్ రావు గారు ఏమన్నారు, ఎందుకన్నారు, శ్రీధర్ రెడ్డి గారు కూడా చెప్తారు, మీరు ఇచ్చే కౌంటర్ మీరు ఇచ్చారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీని ఇంత ఇదిగా గుర్తించడము, లేదా ఇంత ప్రయారిటీ ఇచ్చి నిధులు 1000 కోట్లు ఒక యూనివర్సిటీకి ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఈ పరిస్థితుల్లో డబ్బులు పుష్కలంగా ఉన్నా సరే ఒక యూనివర్సిటీకి 1000 కోట్లు ఒకేసారి ఇవ్వడము అనేది చిన్న విషయం అయితే కాదు. అంటే గవర్నమెంట్ లేదా అధికార పార్టీగా ఏదైనా స్పెషల్ పొలిటికల్ ఫోకస్ ఏమైనా పెట్టిందా యూనివర్సిటీ మీద? డెఫినెట్ గా పొలిటికల్ ఫోకస్ కాదు. తెలంగాణ ఉద్యమం ఎప్పుడైతే కేసీఆర్ గారు పళ్ళ రసం దాగిండ్రో, పళ్ళ రసం కాదు కేసీఆర్, మా రక్తం దాగని నిలబడినటువంటి యూనివర్సిటీ స్టూడెంట్స్ లేకపోతే ఉద్యమం లేదు కదా. అలాంటి యూనివర్సిటీని తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు కాపాడుకునే అవసరం ఉండే, కానీ దాన్ని నిర్లక్ష్యం చేసిండ్రు. ఈ రోజు మేము నిజమైన తెలంగాణ వాదులుగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలున్న యూనివర్సిటీలకి మేము ఇంకా జీవోత్సవాలు అందిస్తున్నాం, వాళ్ళకి ఎనర్జీస్ ఇస్తున్నాం, డెవలప్మెంట్ ఫండ్స్ ఇస్తున్నాం. నథింగ్ బట్ ఎందుకు? పేద పిల్లలు చదువుకోవడానికే. అది 10 ఏళ్లలో జరగలే, ఇప్పుడు జరుగుతుంది. వాళ్ళకి వింత అనిపిస్తుంది, ఓ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తారా? ఎస్, ఇస్తాం. పేద పిల్లలు చదువుకునే యూనివర్సిటీలను స్ట్రెంథెన్ చేయాలి. ఇది ఇంకొక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీతో పోటీ పడాలని చెప్పిండు ముఖ్యమంత్రి గారు. అవసరమైన నిధులు నేను సమకూరుస్తానని చెప్పిండు. దానికి అనుగుణంగానే మేము అడుగు చేస్తుంటే, ఒక గొప్ప లక్ష్యం పెట్టుకొని మేము ముందుకు పోతుంటే దీని మీద కూడా రాజకీయం చేస్తే. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. అక్కడ
వెళ్లే ముందే నిన్ననే ఆర్డర్ వచ్చింది 1000 crores అని, వాళ్ళు వెళ్ళి దానికి సంబంధించి ప్రకటనలు ఇవన్నీ చూశారు మీరు. సో దాని మీద బీఆర్ఎస్ పార్టీ ఒపీనియన్ ఏంటి? ఎందుకు ఇది రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక షోగా హరీష్ రావు గారు దాన్ని వర్ణించారు. మీ పార్టీ విద్యార్థి విభాగం కూడా రేవంత్ రెడ్డి పారిపోయాడు, తరిమి కొట్టారు విద్యార్థులు, ఇలాంటివన్నీ చూశాను నేను సోషల్ మీడియాలో. బట్ అదే నేను ఎక్కడ మరి అలాంటి సిచ్యువేషన్ అయితే కనబడలేదు. సరే, ఎనీవే ఏంటి దీని మీద పార్టీ ఒపీనియన్, హరీష్ రావు గారి ఇది? ఇంతకుముందు మహేష్ చెప్తా ఉండే 1000 కోట్లు పేద విద్యార్థులకు ఇస్తే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తుందా అని మాట్లాడుతా ఉన్నారు. నేనేమంటున్నా, మేము వెల్కమ్ చేస్తాం. 1000 కోట్లు ఇస్తే ఎందుకు నెగెట్ చేస్తామండి? నేనేమంటున్నా, ఇంతకుముందు మిత్రుడు చెప్పిన అన్ని లిస్ట్ ఉంది కదా, ఒకటి కాకతీయ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వండి, తెలంగాణ యూనివర్సిటీకి, శాతవాహన యూనివర్సిటీకి, నల్గొండ ఉన్నటువంటి మహాత్మా గాంధీ యూనివర్సిటీకి, ఇంకా అక్కడ ఉన్నటువంటి త్రిపుల్ ఐటీకి, మిగతా అన్నిటికీ కూడా ఏ విద్యా సంస్థలు రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్నాయో వాటన్నిటికీ 1000 కోట్ల రూపాయలు ఇవ్వండి. ఉస్మానియా 5000 కోట్లు ఇవ్వండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం అన్నట్టు. ఎవరైనా కాదంటారా? అయితే ఈ సందర్భంగా పోయినసారి ముఖ్యమంత్రి గారు పోయినప్పుడు కానీ ఇవాళ కానీ ఉస్మానియాకు వచ్చినప్పుడు ఉండాల్సినటువంటి ధైర్యం గురించో ప్రేమ గురించో మాట్లాడారు. అదే సమయంలో ఆయన వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారిని గతంలో ఇచ్చినటువంటి హామీల గురించి, రాష్ట్రంలో మిగిలినటువంటి నిరుద్యోగుల సమస్యలు కానీ విద్యార్థుల సమస్యల గురించి అడుగుదామనుకున్నటువంటి లేదా అడగగలిగే శక్తి ఉన్నటువంటి విద్యార్థి నాయకులందరినీ కూడా ముందస్తు అరెస్టు చేసినారు. దాని గురించి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ప్రశ్నించింది. అది ప్రశ్నించే హక్కు మాకు ఉంది. ప్రజాపాలన, ప్రజాస్వామికము, చేతిలో రాజ్యాంగం పట్టుకొని తిరుగుతామన్న వాళ్ళు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేసి ఉస్మానియా యూనివర్సిటీ పోయి అగత్యం ఏంటనేది చెప్పడం కోసం ప్రశ్నించినాం. నెంబర్ 1. నెంబర్ 2, 1000 కోట్ల గురించి ఎందుకు అంటున్నామంటే, బేసికల్లీ 1000 కోట్లది ఒక అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. 1000 crores ఏ గవర్నమెంట్ కూడా ఫర్ దట్ మ్యాటర్ ట్రాన్స్ఫర్ చేస్తుందా అంటే, 1000 కోట్లు ఉస్మానియా యూనివర్సిటీ వీసీ గారి అకౌంట్ ఉస్మానియా యూనివర్సిటీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయరండి. ఇవాళ ఇచ్చింది పరిపాలన అనుమతి. అంటే ప్రభుత్వం వైపు నుంచి మీ దగ్గర ఏమైనా అవసరమైన బిల్డింగ్లు కట్టుకోవాలనుకుంటేనో, ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలనుకుంటేనో, ఇంకో అకాడమిక్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటేనో ప్రభుత్వం వైపు నుంచి 1000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామని పరిపాలన అనుమతి సెక్రటరీ గారు ఇచ్చారు. పోయేటప్పుడు సూట్ కేసులు తీసుకుపోయేది ఉండేనా? నేనేమంటున్నానంటే, మీరు అంత వెటకారంగా మాట్లాడారు. వెటకారంగా శ్రీధర్ రెడ్డి గారు, మీకు అన్ని తెలిసిన వారు, బడ్జెట్ ఇవ్వడం అంటే యూనివర్సిటీ ఏదైనా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసుకుంటే పంపిస్తే క్లియరెన్స్ ఇస్తారు. దట్ ఈస్ ద. మీరు నన్ను మాట్లాడిస్తే మీకు అర్థమవుతుంది. నేను సూట్ కేసు తీసుకోబోదాం చెప్పలే. నేనేమంటున్నానంటే, అడ్మిన్ శాంక్షన్ ఇచ్చారు, పరిపాలన అనుమతులు ఇస్తారు, ఎవరు కూడా ట్రాన్స్ఫర్ చేయరని చెప్తున్నా. మీరు వినట్లే. ట్రాన్స్ఫర్ చేయరు, అడ్మిన్ శాంక్షన్ ఇచ్చారు, ఓకే. కానీ దాంట్లో మా వాళ్ళు ఎవరు నిజంగా కూడా చూశారు. దెర్ ఇస్ నో ఫైనాన్షియల్ కాంకరెన్స్ టు ఇట్. ఆన్ వాట్ బేసిస్ 1000 crores గుండు గుర్తుకోవడానికి వాట్ ఈస్ ద రూల్ పొజిషన్ అనేది రేపు పొద్దున చెక్ చేస్తారు. కాబట్టి ఇటువంటి పరిపాలన అనుమతులు చాలా ఉంటాయి. దాని ఇంకా మొదలు మీద చెప్పాలి. వాటిని ఇష్టంగా భవిష్యత్తులో పరిశీలిస్తాం. ఎందుకంటే వెన్ యూ రైజ్ అన్ ఇండెంట్ గవర్నమెంట్ లో తెలిసి ఉండాలి. వెన్ యూ రైజ్ అన్ ఇండెంట్ ఎన్ని కోట్లకు ఎందుకు పరిపాలన అనుమతిస్తున్నాం అనే విషయంలో ఓ పూర్తి స్థాయి క్లారిటీ ఉంటుంది. విత్ ఫైనాన్షియల్ కాంకరెన్స్. ఆ ఫైనాన్షియల్ కాంకరెన్స్ ఎక్కడ కనపడలేదు, ఒకటి. రెండవది ఏంటంటే, చెయ్యండి వద్దని ఎవరంటున్నారండి, కానీ మీరన్న చెప్పిన మాటలు చేసినటువంటి పనులకు పొద్దున లేదని అని చెప్పి ప్రశ్నించినాం. అరెస్టులు, నిర్బంధాలు, సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. నేను కూడా అదే క్వశ్చన్ అడిగాను మహేష్. అంటే మీరు 1000 crores కేటాయించడం కానీ, లేకపోతే పనిగట్టుకొని వెళ్ళి ఎక్కడైతే జార్జి రెడ్డి నిలబడి అప్పట్లో ప్రసంగం ఇచ్చారో 73లో, అక్కడే నిలబడి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర స్పీచ్ ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా పొలిటికల్ ఫోకస్, పొలిటికల్ షో చేయడం అలాంటిది ఏమైనా చేశారా అనేది నేను అడిగిన క్వశ్చన్ కూడా. ఏమంటున్నా, జార్జి రెడ్డి యుగ పురుషుడా, మలకరులు యుగ పురుషుడా, మాకు సంబంధం లేని అంశం. జార్జి రెడ్డి కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారికి యుగ పురుషుడు అయితే మాకు సంబంధం లేదు. కానీ నేనేమంటున్నానంటే, బేసికలీ ఆయన ఆర్ట్స్ కాలేజ్ ముందు నిల్చోవచ్చు, ఈ వెనక నిల్చోవచ్చు, పైన నిల్చోవచ్చు. నోబడీ స్టాపింగ్ హిమ్. ఇది ఎటకారం అంటే ఇది నేను అన్నది ఎటకారం కాదు, ఇది ఎటకారం. ప్రతి మాట కాపుతున్నారు మీరు. మాట్లాడినప్పుడు ఎట్లయితే మీరు మొత్తం విన్నారో, అంటే సరదాగా మీరు మాట్లాడుతుంటే ఆయన విన్నాలే. చెప్పండి. మరి మీరే అన్నారు కదా, ఎక్కడైతే జార్జి రెడ్డి గారు నిల్చున్నారో
జార్జి రెడ్డి గారు ఏమన్నా ఐ డోంట్ నో వాట్ శ్రీధర్ రెడ్డి గారు ఒక్క మాట మన ఇద్దరు ఫ్రెండ్లీగా ఒక మాట, మనం ఎప్పటి నుంచో యూనివర్సిటీలు రాజకీయాలు రైటిస్ట్ లెఫ్టిస్ట్ పాలిటిక్స్ ఇవన్నీ చూసాము. మనం లెఫ్ట్ ఓరియంటేషన్ నుంచి మన తొర్రూరు జంపన్న గారి విలేజ్ మీది మాదేమో అక్కడ. ఇప్పుడు అలా ఆ ప్లేస్ లో నిలబడి ఏ ముఖ్యమంత్రి గాని మాట్లాడారా ఎప్పుడైనా? అందుకనే అన్నాను నేనేమంటున్నా అంటే మీరు ఎక్కడైనా నిల్చోవచ్చు అంటున్నా. చీఫ్ మినిస్టర్ ఈస్ ఫ్రీ టు గో ఎవ్రీవేర్ ఇన్ ద స్టేట్. ఆయన సింబాలిక్ అప్రోచ్ ఇవ్వాలనుకుంటే వాళ్ళ ఇష్టం. జార్జి రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారు గొప్పవాడు అనుకుంటే మేము అనుకోవాల్సిన అవసరం లేదు కదా, లేదా వ్యక్తిగతంగా నేను అనుకోవాల్సిన అవసరం లేదు కదా. పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంతకుముందు మహేష్ మాట్లాడిన మాటల్లో కేసీఆర్ గారి 10 years రూల్లో మొత్తంగా రాష్ట్రంలో హైయర్ ఎడ్యుకేషన్ దెబ్బతింది, ఉస్మాన్ యూనివర్సిటీ ఏమి కాలేదు. పోయినసారి ఉస్మాన్ యూనివర్సిటీ ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు నేను చెప్పాను, అక్కడ వారు ఇనాగ్రేట్ చేసినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో 660 మంది స్టూడెంట్స్ కి ఇనాగ్రేట్ చేసింది కేసీఆర్ గారి హయాంలో. క్లోజ్ టు 37.5 crores. ఐ బీయింగ్ ద చైర్మన్ ఆఫ్ ది ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ TSCWDC మేము ఇనిషియేట్ చేసినాం, కంప్లీట్ చేసినాం. ఇంకో హాస్టల్ వస్తుంది, వారికి అర్థం కావాలా, పక్కన ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వస్తుంది, అది కూడా రేపు మాపో కంప్లీట్ అవుతుంది, చేసుకోవాలా. కనీసం 57 కోట్లకు పైగా తోటి యూ హ్యావ్ ద అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కమింగ్ అప్. ISCT ముందు నుంచి వస్తుంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఒక ఫేజ్ ఆఫ్ ఆర్గనైజేషన్ అదైతే కరెక్టే మీరు అన్నది, అభివృద్ధి చేస్తున్నాం. అదే కాక ఉస్మాన్ యూనివర్సిటీలో అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా హాస్టల్స్ కావాల్సినటువంటి టాయిలెట్స్ నుంచి మొదలుపెట్టి ఇవాళ చాలా మంది విద్యార్థులు ఎక్కడ వాళ్ళ యొక్క గలాన్ని విప్పాలి అనుకున్నప్పుడు ఆర్ట్స్ కాలేజ్ ఇటువైపు ముందు కొత్తగా పైలాన్ కట్టినారు, దాని పక్క కూడా నిర్మించినాం. ఓల్డ్ స్ట్రక్చర్స్ ని బాగు చేసినాం, హెరిటేజ్ స్ట్రక్చర్ ని బాగు చేస్తున్నాం. ఆ తర్వాత పైలాన్ కూడా కట్టినాం. ఉస్మానియా శతాబ్ది ఉత్సవాలు బ్రహ్మాండంగా ఆ రోజు ఎట్లా చేసుకున్నారు. పాత యూనివర్సిటీ పాత వీసీ రవీంద్ర యాదవ్ గారిని వారి టీంను కూడా ఈ టైంలో గుర్తు చేసుకోవాలి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మరొకలో ఏదైనా యూనివర్సిటీకి పోవడాన్ని మేము వ్యతిరేకించాం. కానీ మీరు ప్రజాస్వామికంగా ఉంటామని చెప్పి విద్యార్థి నాయకులను నిర్బంధించిపోవడాన్ని, తర్వాత ఆ వేదికను అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను పాత ప్రభుత్వాలని ఇష్టారీతిగా విమర్శించడాన్ని, అప్పుడేమీ జరగలేదనే పద్ధతిలో మాట్లాడడాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ఉస్మాన్ యూనివర్సిటీ భూమిని కబ్జా చేద్దామని ప్రయత్నం చేశారు. అంటే మిత్రమా, ఒకవేళ డబుల్ బెడ్రూమ్లకు మిగులు భూమి ఏమన్నా ఉంటే తీసుకోవాలనుకుంటే అది కబ్జా కాదు. డబుల్ బెడ్రూమ్ పేదలకే ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ప్రభుత్వం తీసుకుంటే అది కబ్జా కాదు. ఉస్మాన్ యూనివర్సిటీకి ఎక్కడ కంచె వేయించానో ఎటువైపు నుంచి ఆ భూములు కాపాడడం ఒకసారి వస్తే మీరు అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసమే తీసుకున్నామని అప్పుడు ప్రభుత్వం చెప్పినా యూనివర్సిటీ భూములను తీసుకునే కట్టాలా అనే ప్రశ్న, యూనివర్సిటీ భూములు కాపాడుకోవాలని విద్యార్థులు మొత్తం ఉద్యమం చేశారు కదా అప్పుడు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ప్రభుత్వ భూములు లేవా, ఇక యూనివర్సిటీ భూములు ఏమంటున్నా, ఒకవేళ ఆ రోజు సంకల్పించి ఉంటే ప్రభుత్వం ఆ పని చేయలేదు కదా. తీసుకొని ఉంటే కూడా పేదల కోసం తీసుకుంటే కబ్జాలు అవుతాయా? కబ్జాలు ఎట్లా మాట్లాడుతున్నారు? ఇంకొక నాయకుడి పేరు చెప్పారు, యాదగిరి రెడ్డి గారు. ఇంకోలో ఆయన ఆ కేసులు అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉండొచ్చు. కాబట్టి మీరు ఏదో ఇవాళ కొత్తగా ఏదో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జాలు చేసే విధంగా ప్రయత్నం చేశారని చెప్పేసి మాట్లాడడము, పదే పదే పల్లారాజేశ్వర రెడ్డి గారికి చాలా రోజుల నుంచి విద్యాసంస్థలు ఉన్నాయి. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, అయితే ఆయన కూడా ఉస్మానియాలో చదివినోడే కదా పల్లారాజేశ్వర రెడ్డి గారు. ఆయన పైగా ఆయన ఒక యూనియన్ కి ప్రెసిడెంట్ గా కూడా చేశాడు నాకు తెలిసిన. ఎస్ఎఫ్ఐకి కమ్యూనిస్ట్ సిపిఎం అనుబంధ ఎస్ఎఫ్ఐకి ఆయన ప్రెసిడెంట్ గా కూడా చేశాడు పల్లారాజేశ్వర రెడ్డి గారు. సరే, ఎనీవే అది ఒక అంశం. అయితే ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లా కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కాలేజెస్ ఉన్నాయి, అన్ని రకాల. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో లేని ఇదంటూ లేదు. ఎవ్రీ కోర్స్ ఉంది. అలాంటి దానికి అవసరమైన డెవలప్మెంట్ కానీ కొత్త కోర్సుల ఇది దానికి ఒక అంతర్జాతీయ హోదా అన్ఫార్చునేట్లీ అంత పెద్ద యూనివర్సిటీ, అంత చరిత్ర ఉన్న యూనివర్సిటీ ఇంటర్నేషనల్ ర్యాంకింగ్స్లో కనపడదు మనకి. సో ఆ ర్యాంకింగ్స్లోకి తీసుకురావడం కానీ ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ రేవంత్ రెడ్డి గారి పర్యటన దానికి ఎలాంటి బూస్ట్ ఇస్తుంది ఉస్మానియాకి, దానికి అనుబంధంగా ఉండే విద్యా సంస్థలకు కానీ దాని చుట్టూ ఉండే యూనివర్సిటీలు, ప్రత్యేకించి ఒక కాకతీయ యూనివర్సిటీ, ఎప్పటితో పాత కాలం నాటి కాకతీయ యూనివర్సిటీ, ఇలాంటి ఒక 2-3 పాత యూనివర్సిటీలు ఉన్నాయి.
కొత్తగా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన మరొక 5-6 యూనివర్సిటీలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి డెవలప్మెంట్ ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా చర్చిద్దాం. పైగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడున్న అధ్యాపకులు కూడా ఏమనుకుంటున్నారు అనేది కూడా మనం చూసారు. అటు అధికార పార్టీ ఇది చూసాం మనం. రేవంత్ రెడ్డి గారు ఆగస్టులో వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, మొన్న అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం 1000 crores, ఇవాళ వెళ్ళి ఆ స్పీచ్ అక్కడ ఉస్మానియా గొప్పతనము, విద్యార్థులు, విద్యా వ్యవస్థ, అఫ్కోర్స్ శ్రీధర్ రెడ్డి గారు అన్నట్టుగా గత ప్రభుత్వం మీద విమర్శలు ఇవన్నీ చూశారు కదా. సో ఈ పర్యటనని ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి వెళ్తే ఇంత చర్చ అని అంటే, తెలంగాణ వచ్చినాక ఫస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి అందు గురించి పైగా 1000 కోట్లు విడుదల చేసి మరి వెళుతున్నారు. అది ఇంకా పైసలు ఇవ్వలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అని శ్రీధర్ రెడ్డి గారు అన్నది టెక్నికల్ గా కరెక్టే. కాకపోతే వాళ్ళు ప్రపోజల్స్ పంపించినప్పుడు గవర్నమెంట్ శాంక్షన్స్ ఇస్తూ పోతుంటది. ఇట్స్ కామన్ ప్రొసీజర్ కదా. సో దీని మీద మీ వ్యూ ఏంటి? ముఖ్యమంత్రి గారు మీకు, అట్లాగే కొనగల మహేష్ గారికి, రావుల శ్రీధర్ రెడ్డి గారికి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. సో నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివానండి. అప్పుడు ఎంసెట్లో టాప్ ర్యాంకర్స్ ఉస్మానియా వచ్చి జాయిన్ అయ్యేవారు. నో డౌట్. నేను బయోమెడికల్ ఇంజనీరింగ్ చేశాను. సో అదే క్యాంపస్లో బయోమెడికల్ ఇంజనీరింగ్ కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటే 1-2 సార్లు వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు టాప్ ర్యాంకర్స్ ప్రైవేట్ కాలేజీలకు వెళ్తున్నారు, సిబిఐటి ఇట్లాంటి వాటికి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, గత 10 సంవత్సరాలు నిజంగానే నేను తెలంగాణ వచ్చిన తర్వాత మన యూనివర్సిటీస్ ఇంకొంచెం అంటే విద్యలో మనం కాస్త ఇంకా ఎహెడ్ వెళ్ళగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మన నిధులు మనవి కదా, మన నియామకాలు మనవి, మన నిధులు మనవి అయినప్పుడు ఇంకొంచెం అభివృద్ధి అవుతుంది అనుకున్నాం. కానీ రాష్ట్రంలో మొత్తం యూనివర్సిటీల్లో 3/2 టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పొజిషన్స్, పర్మనెంట్ పొజిషన్స్ వేకెంట్ ఉంటాయండి. ఇది ఫ్యాక్ట్. అన్ని యూనివర్సిటీస్, ఇంతకుముందు మహేష్ గారు లిస్ట్ చేశారు యూనివర్సిటీస్, 3/2 అంటే 66% వేకెన్సీస్ ఉండేది. ఇది ఇప్పుడు విద్య ఎంత బాగా ముందుకెళ్ళిందో మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే, యావరేజ్గా మొత్తం దేశంలో 14.5 నుంచి 15% మధ్యలో బడ్జెట్లో ఎడ్యుకేషన్కి, విద్యకి, అది ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ లెవెల్ ఎడ్యుకేషన్ వరకు మొత్తం అన్ని రాష్ట్రాలు ఇస్తుండగా, మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 11.5 పైన ఉన్న 12 ఉన్న దాన్ని కేటాయింపు ఆల్మోస్ట్ 6.5% వచ్చిందండి లాస్ట్ ఇయర్. సో మీకు డబ్బులు బ్లాక్ చేసామనుకోండి, ఇంకేముంటుంది చెప్పండి. మీరు స్టాఫ్ని మనము ఏది హైర్ చేసుకోలేము, మీకు ఫెసిలిటీస్ క్రియేట్ చేయలేము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేము, ఇంకెటువంటి వాటి మీద కూడా బడ్జెట్ కేటాయింపులు ఇస్తే అవి ప్లాన్ దీనికే సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటారు చూసారా, శాలరీలు, పెన్షన్లు ఇట్లాంటి సరిపోతుంది. అంతే సార్. సో అట్లాంటి దారుణమైన పరిస్థితుల్లో ఎడ్యుకేషన్ వెళ్ళేది. ఇంకొకటి ఏంటంటే, మనము ఈరోజు నెక్స్ట్ టాపిక్ మాట్లాడతామేమో, ఈరోజు మనం మాట్లాడుతోంది కూడా అండ్ గత కొద్ది దశాబ్దాలుగా మనం మాట్లాడుతోంది ఏంటంటే, ఐటీ ఇండస్ట్రీ గురించి మాట్లాడతాము, నాలెడ్జ్ ఎకానమీ అంటాం. నాలెడ్జ్ ఎకానమీ వైపు వెళ్తున్న, అంటే దాంట్లో మనం అగ్రగాములుగా ఉండాలనుకుంటే ముందు కావాల్సింది ఏంటండి, టాలెంట్ కావాలి. ఇప్పుడు మీకు ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా కానీ రిమోట్గా కూడా పనిచేయడానికి అవకాశం వచ్చింది. ఏం కావాలి, ప్రపంచంలో ఎక్కడున్నా కానీ టాలెంట్, అంతే టాలెంట్ కావాలి. ఇప్పుడు ఆ టాలెంట్ కావాలి అని అంటే, నేను అంతకుముందు ఇప్పుడు 2 యూనివర్సిటీస్ ఉన్నాయి హైదరాబాద్లో మేజర్గా గవర్నమెంట్వి, టెక్నాలజీ యూనివర్సిటీస్. నేను చెప్పే స్టెమ్ అంటారు, సైన్స్, టెక్నాలజీ, మెడిసిన్, ఇట్లాంటివి, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. సో అది ఒకటి ఉస్మానియా, ఇంకొకటి జేఎన్టీయూ అండి. 2 కూడా పూర్తి నెగ్లెక్ట్కి గత దశాబ్దం అయితే మనం, అది ఉన్న వాస్తవం. నేను అనేది మీరు ఎన్ని పైసలు ఇచ్చినాము ఏంటి, నిర్లక్ష్యం టోటల్గా. 100th ఇప్పుడు సెంటనరీ సెలబ్రేషన్స్ అయ్యాయి. కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు గ్రాంట్ చేసింది ఆ సెంటనరీ సందర్భంగానే. అట్లాగే ఒకటి హెచ్ఆర్డి సెంటర్, యూజీసీ హెచ్ఆర్డి సెంటర్ అని ఇంకో 7 కోట్లు, దాని తర్వాత ఇంకో 30 కోట్లు హాస్టల్, మెన్స్ అండ్ ఉమెన్ హాస్టల్కి అజయ్ స్కీమ్ కింద ఇట్లా గ్రాంట్ చేసింది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. కానీ 100 సంవత్సరాల చరిత్ర, రైట్. అండ్ నిజాం గురించి మన కేసీఆర్ గారు ఎగ్జాక్ట్లీ కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్తా ఉంటారు. ఆయన ఎస్టాబ్లిష్ చేసిందన్న ఆలోచన కన్నా ఏమన్నా చేయవలసి ఉండే,
నిజంగానే ఏమి అంటే చాలా బాధేసిందండి. నేను ఇప్పుడు యాజ్ ఏ బీజేపీ యాజ్ ఏ పొలిటిషియన్ ఇదంతా మాట్లాడట్లేదు, కానీ ఈ ఉన్న వాస్తవం అండి. ఇప్పుడు మేము అప్పుడు ఆ రోజుల్లో మేము చదువుతున్నప్పుడు ప్రైవేట్ కాలేజీల కన్నా టాపర్స్ ఎప్పుడు కూడా ఉస్మానియాలో ఉండేది, ఒక ప్రైడ్ ఉండేది మాకు. ఈ రోజు అసలు టాపర్స్ ప్రైవేట్ కాలేజీలు ముందు ప్రిఫర్ చేస్తున్నారు. ఫీజు ఎక్కువ ఉన్న ప్రైవేట్ కాలేజీలోకి వెళ్ళి చదువుతామంటున్నారు, ఎందుకంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పి. ఎందుకంటే ఫెసిలిటీస్ లేవు, ఫండింగ్ లేదు, ఇంకా ఉత్సాహం లేదు, ప్రోత్సాహం లేదు, ఏమీ లేదు. ఎగ్జాక్ట్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ రోజు పరిస్థితి ఏంటంటే మనం నాలెడ్జ్ ఎకానమీ అని అంటున్నప్పుడు ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలుస్తున్నప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి మీకు సిలికాన్ వ్యాలీ అంటారండి. ఇప్పుడు ఎవరు మాట్లాడినా కానీ నిన్న సత్యనాదెల్ల గారు వచ్చారు, సరే వారంటే సియాటిల్ నుంచి శాంతాను నారాయణ, అడోబీ, ఇంకా మీకు సుందర్ పిచాయ, గూగుల్, ఎన్ని 100 కంపెనీలు మీరు చెప్పగలిగితే అందులో 90 కంపెనీలు టెక్నాలజీవి సిలికాన్ వ్యాలీలో ఉంటాయి. అక్కడ ఎందుకున్నాయి? బికాస్ 2 క్యాంపసెస్ ఉన్నాయి, వరల్డ్ క్లాస్ క్యాంపసెస్, టాప్ 10 ఇన్ ది వరల్డ్ అనే టైప్ లో వస్తాయి. ఒకటి స్టాన్ఫర్డ్, ఇంకొకటి యూసీ బర్క్లీ, అదే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ బర్క్లీ. అవి కాకుండా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా అట్ శాన్ ఫ్రాన్సిస్కో ఉంది, శాన్ హోజే ఉంది, హేవర్డ్ ఉంది, శాంటా క్రూజ్ ఉంది. అంటే ఆ హబ్ లో టాప్ కాలేజెస్ ఉన్నాయి చేయబట్టి అక్కడి నుంచి టాలెంట్ వస్తుంది. ఆ టాలెంట్ చుట్టే మీకు గూగుల్ ఆఫీసు, ఫేస్బుక్ ఆఫీస్ ఎట్లా ఉంటాయంటే యూనివర్సిటీ ఎంట్రన్స్ దగ్గర ఉంటుందండి. మన విద్యానగర్ లో ఉంటాయన్నమాట. ఉస్మానియా ఇది చేస్తే ఆ తార్నాకార్ విద్యానగర్ లో ఇవన్నీ కొత్త కంపెనీలు వచ్చాయి. అది ఎందుకంటే ఆ ఎడ్యుకేషన్ యూనివర్సిటీ యొక్క గొప్పతనం. ఇప్పుడు నేను అనుకోవడం అయితే అంటే ఐ డోంట్ మరి అన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షనే కావచ్చు, కానీ ఆ 1000 కోట్లు నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఉస్మానియా యూనివర్సిటీకి రాగలిగితే మనం ఇక్కడ ఉన్న టాలెంట్ కి, ఇప్పుడు ప్రపంచం మొత్తంలో ఉన్న టాలెంట్ కి రిప్రజెంటేషన్ ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ప్రపంచం మొత్తానికి వెళ్ళారు, ప్రపంచం మొత్తం నుంచి ఇక్కడ వాపస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వి డిజర్వ్ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ అండి. ఒకటైతే తెలంగాణ వరల్డ్ క్లాస్ యూనివర్సిటీ ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలకు కానీ, లేకపోతే ఇందాక మీరు చెప్పిన బ్యాక్లాగ్స్ వీటికి కానీ అవి చాలా అత్యవసరం కూడా, తొందరగా వాటిని ఫిల్అప్ చేయాల్సిన అవసరం. రైట్, మనతో ప్రొఫెసర్ కాసిం గారు, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు, ప్రోగ్రెసివ్ లీడర్ కూడా, వారితో మాట్లాడదాం. ప్రొఫెసర్ కాసిం గారు నమస్తే అండి. నమస్తే సార్, బాగున్నారా? ఫైన్ సార్. ప్రొఫెసర్ కాసిం గారు, ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉస్మానియా యూనివర్సిటీకి రావడం మీద కానీ, లేకపోతే నిధులు ఒకసారిగా 1000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం పైన కానీ, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులుగా, విద్యార్థులుగా, మీరు అక్కడే చదివారు, అక్కడే అధ్యాపకులు కూడా అయ్యారు కాబట్టి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది పొలిటికల్ షోగా అనిపిస్తుందా, లేక రాష్ట్రానికి యూనివర్సిటీలకి అవసరమైన దానిలా అనిపిస్తుందా? సార్, మామూలుగా సమాజంలో రాజకీయ నాయకుల అభిప్రాయాలు, వారి ఉపన్యాసాలు, వారి ప్రకటనలు మనం చాలా సందర్భాల్లో చాలా చూసాము. అయితే ఇవాళ ముఖ్యమంత్రి గారు 3 నెలల ముందు ఆగస్టు 25వ తారీఖు నాడు వచ్చినప్పుడు ట్యాగూర్ ఐటెట్లో మీటింగ్ సందర్భంగా ఆయన 1000 కోట్లు ఇస్తానని హామీ పడ్డారు. హామీ పడిన మాటకు అనుగుణంగా 3 నెలల తర్వాత డిసెంబర్ లో వస్తానని ఆయన్నే చెప్పారు, వచ్చారు. ఇవాళ జీవో తీసుకొని వచ్చారు ఒక రకంగా. అయితే ఈ డిస్కషన్ లో మీరు ఇంతకు ముందు ప్రస్తావించినట్లు జీవో పేపర్ మీద వచ్చినంత మాత్రాన నిధులు వచ్చి వాటి కార్యరూపం దాలుస్తాయా లేదా అనేది నిజానికి మనం ఫ్యూచర్ లో చూడాల్సింది. అవును. అయితే ఖచ్చితంగా మేము వేదిక మీద నుంచి నేను పర్సనల్ గా కూడా ఒక రిక్వెస్ట్ పెట్టాను. ప్రభుత్వం అనుకుంటే 24 నెలల్లో ఈ 1000 కోట్లకు సంబంధించిన ప్రాసెస్ ను మొదలు పెట్టి పునాది వేసి బిల్డింగులు కట్టవచ్చు. అందుకోసం వెంటనే వారు శాంక్షన్ దేనికి ఎంతెంత అనేది డివైడ్ చేసి శాంక్షన్ ఆర్డర్ ఇస్తారని మేమందరం కోరుకుంటున్నాము. ఆ కోరుకునే క్రమంలో మేము పర్సనల్ గా మాట్లాడినా లేదా వారు ముఖ్యమంత్రి గారు వేదిక మీద నుంచి మాట్లాడినా కూడా మనం పౌర సమాజంగా మన ఒత్తిడి, మన ఇంటర్వెన్షన్, తర్వాత మన సంవాదం కూడా చాలా అవసరం. ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ చదువుతున్న పిల్లలందరూ కూడా 12,000 తెలంగాణలో గ్రామాలు ఉంటే ఆ గ్రామాల నుంచి వచ్చిన పిల్లలు ఉంటారు. ఒక 40,000 మంది పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ఉంటారు. అంటే మొత్తం తెలంగాణకి ప్రతినిధులు ఆ పిల్లలందరూ. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వం బాగు చేస్తే మొత్తం తెలంగాణని బాగు చేసినట్టు లెక్క. ఇప్పుడు నేను ఇక్కడ 22 సంవత్సరాల టీచింగ్ లో వృత్తిలో ఉన్నాను. నేను గమనిస్తున్న దాని ప్రకారం మేము చదువుకుంటున్న రోజుల్లో, ఇప్పుడు సార్ చెప్పినట్లు ఇంజనీరింగ్ బయోమెడికల్ లో చదువుకున్న సార్ చదువుకున్న రోజులకి, మేము చదువుకున్న రోజులకి, ఈనాడు మేము స్టూడెంట్స్ గా ఉన్న రోజులకి చాలా మార్పు వచ్చేసింది.
ఆనాడు పై వర్గాల నుంచి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి వాళ్ళు చదువుకోవడానికి వచ్చేవాళ్ళు ఇప్పుడు ఫస్ట్ జనరేషన్ విద్యార్థులు ముఖ్యంగా 75% అమ్మాయిలు చేరుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఈ 75% అమ్మాయిలు చేరుతున్నారంటే 100 మంది చేరితే 100 మందిలో 75 మంది అమ్మాయిలు క్లాస్ లో ఉంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను తెలుగు డిపార్ట్మెంట్, నా తెలుగు డిపార్ట్మెంట్ లో 44 మంది చేరితే 44 మందిలో 30 మంది అమ్మాయిలు ఉన్నారండి. ఈ అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ మేము తెలుసుకుంటే ఆ కుటుంబాల నుంచి మొదలు చదువుకున్న అమ్మాయిలు తల్లులు చదువుకోలే, తండ్రులు చదువుకోలే. వీళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఇవాళ తెలంగాణ సమాజం మీద ఉంది. ఆ తెలంగాణ సమాజం అమ్మాయిలే ఎందుకు ఎక్కువ వచ్చారు, ఇది కొంత మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఫ్యాక్టర్ కదా. అమ్మాయిలు రావడం అనేది ఒక రెవల్యూషనరీ డెవలప్మెంట్. అంటే ఇందులో 2 అంశాలు ఉన్నాయి సార్. 2 అంశాలు ఏమిటంటే మామూలుగా అబ్బాయిలందరూ కొద్దిగా వెసులుబాటు ఉంటే ఇంజనీరింగ్ వైపు వెళ్తున్నారు, లేదా ఎంబీఏ వైపు ప్రొఫెషనల్ కోర్సుల వైపు వెళ్తున్నారు అబ్బాయిలు. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా పంపిస్తున్నారు. సో అమ్మాయిలు ఇవి మామూలుగా సంప్రదాయ కోర్సులు ఎంఎస్సి, ఎంఏ ఇట్లాంటి సంప్రదాయ ఇట్లాంటి కోర్సులకు అమ్మాయిలు ఇప్పుడు అంటే ఫస్ట్ జనరేషన్ కనుక వాళ్ళు ఈ కోర్సులకి వస్తారు నేచురల్ గా. అందుకోసం ఇప్పుడు ఆ అమ్మాయిలకి మనం నాణ్యమైన విద్యని అందించాలంటే ఇది సమాజం అనుకుంటే మాత్రమే సరిపోదు, ప్రభుత్వం కూడా అనుకోవాలి, ముఖ్యమంత్రి కూడా అనుకోవాలి. ఆ అనుకునే క్రమంలో ఇప్పుడు ఈ తెలంగాణ సమాజాన్ని మనం నిర్మాణం చేసుకునే క్రమంలో నిజాయితీగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటల మీద నిజాయితీగా వారు నిలబడాలనే మనం అందరం కోరుకున్నాం. వారు నిజాయితీగా మాట్లాడాలనే మనం కోరుకుందాం, నమ్మాలి కదా, అట్లా అనుకోవాలి, ఆశ, హోప్. ఖచ్చితంగా మనం ఎందుకంటే 3 నెలల కాలంలో నేను ఈ యూనివర్సిటీలో దాదాపు 30 ఏళ్ల నుంచి స్టూడెంట్ గా అధ్యాపకుడిగా ఉన్నానండి. చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. 95 నుంచి డౌన్ ఫాల్ మొదలైంది. బడ్జెట్ బ్లాక్ గ్రాంట్ యూనివర్సిటీకి ఇవ్వడం ఆపేశారు ఆనాటి నుంచి. ఆ తర్వాతి కాలంలో మెల్లగా ప్రపంచీకరణ వచ్చింది. ప్రపంచీకరణ ప్రభావంలో భాగంగా ఆర్ట్స్ స్పోర్ట్స్ లకి ఇంపార్టెన్స్ కోల్పోయింది. తర్వాత రిక్రూట్మెంట్ ను ఆపేశారు. రిటైర్మెంట్సే తప్ప రిక్రూట్మెంట్ లేదండి ఉస్మానియా యూనివర్సిటీలో. 1268 పోస్టులు 74లో శాంక్షన్ అయిన పోస్టులు అండి, గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పోస్టులు అవి. ఇవాళ ఉన్న పోస్టుల సంఖ్య 333 సార్. పర్మనెంట్ ప్రొఫెసర్ల సంగతి చెప్తున్నా. 1268 శాంక్షన్ పోస్టులు ఉంటే 335 మంది మాత్రమే ఇవాళ పనిచేస్తున్నారండి. అంటే మరి ఇది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు యూనివర్సిటీ రిక్రూట్మెంట్ మీద అంత శ్రద్ధ పెట్టలేదనే విషయం మనకి అంకెల ప్రకారం కనిపిస్తుంది. నియామకాలు ఎటుపోయింది మరి? అందుకే ఈ ప్రశ్న మనకు వస్తుంది, వెంట ఈ ప్రశ్న వస్తుంది. నేను గతంలో ఒక 2 సంవత్సరాల కిందట ఫిబ్రవరి నెలలో ఒక చిన్న ఎఫర్ట్ పెట్టానండి. ఏం ఎఫర్ట్ పెట్టానంటే అసెంబ్లీ నడుస్తూ ఉన్నది. అసెంబ్లీ నడుస్తున్నప్పుడు రిక్రూట్మెంట్ మీద ఒక చర్చ జరుగుతుందేమో అనే ఉద్దేశంతో నేను ఆర్ట్స్ కాలేజీ ముందు ఒక బ్లాక్ బోర్డు పెట్టుకొని ఒక 200 మంది విద్యార్థులను బయట గుర్తుపెట్టుకొని లోపల చెప్పే పాటని బయట చెప్పానండి. నాకు గుర్తుంది అది. బయట చెప్తే నా వీణ 2 కేసులు పెట్టారండి. ఇప్పుడు నేను నెలలో 2 సార్లు కోర్టుకు వెళ్తున్నా. నేను ఏమడిగానండి, నేను అయ్యా మాకు రిక్రూట్మెంట్ చేయండి, మా పిల్లలకి పాఠాలు చెప్పే వాళ్ళు లేరు అని అడిగారు. అడిగితే నన్ను తీసుకెళ్లి రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి 2 కేసులు పెట్టి మీరు బతుకున్నారు. కాసిం గారు సంతోషించాలి. ఏపీలో అయితే మాస్క్ అడిగిన పాపానికి చంపేశారు. సంవత్సరం ముందు నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టారు. అందరికి తెలుసు. 5 నెలలు జైల్లో ఉండి రాజద్రోహం కేసు అయితే యూఏపీఏ కేసు పెట్టారు నా మీద. 5 నెలలు జైల్లో ఉండి వచ్చాను. రాజులు దేశంలో రాజులు రాజ్యాలు. సో అందుకోసమే ఇప్పుడు మనం సార్ ఖచ్చితంగా మీరు మీ మీడియా ద్వారా గాని మనం గాని ఇప్పుడున్న ముఖ్యమంత్రి మీద ఒత్తిడి పెట్టి ఆయన ఆలోచిస్తున్న దాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒత్తిడి పెట్టి మనం ప్రయత్నం చేస్తే ఈ 1000 కోట్లు అనేది ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు అనే విషయము కార్యరూపం దాలుస్తే నాకు తెలిసి ఇంకొక 50-60 సంవత్సరాలు అది పెద్ద ఊపిరే. ఒక రకంగా ఈ నిధులు ప్రభుత్వం కనుక ఫాలో అప్ చేసుకొని ప్రతిదానికి కార్యరూపం దాలిస్తే మీరు అన్నట్టు ఉస్మానియా యూనివర్సిటీకి రీబర్త్ అనుకోవాలా. ఎగ్జాక్ట్లీ సార్. ఎవరు మన నైజాం గారు గుర్రాలను కట్టేయడం కోసం వేసుకున్న కొట్టాల లాంటి రేక్ షెడ్ లో ఇప్పుడు హాస్టల్ నడుస్తున్నాయి. మా ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీ పిల్లలు చదువుకోవడానికి అమ్మాయిలు వస్తే వాళ్లకు మంచి హాస్టల్ మనం ఇవ్వలేకపోతే ఎందుకు సార్ ఇంత పెద్ద
బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రంలో, ఇంత డబ్బున్న రాష్ట్రంలో, ఇంత చైతన్యవంతమైన సమాజం ఉన్న రాష్ట్రములో అమ్మాయిలకి మంచి గౌరవప్రదమైన బాత్రూములు, గౌరవప్రదమైన హాస్టళ్లు, తర్వాత వాళ్ళు పడుకోవడానికి మంచాలు, చదువుకోవడానికి లైబ్రరీ, చదువుకోవడానికి క్లాస్ రూము, చదువు చెప్పేటటువంటి క్వాలిటీ ప్రొఫెసర్ లేకపోతే ఇక మనం ఈ తెలంగాణ సమాజంలో ఎందుకు సార్? అందుకే సార్ మనం అందరం ఇవాళ కాస్త ఒత్తిడి పెట్టి, ఒకవేళ ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, ఇవ్వలేని పరిస్థితి ఏర్పడితే మనం అందరం ఒత్తిడి పెట్టవలసిన డెఫినెట్ గా ఒత్తిడి పెట్టాలి. అదేదో ప్రకటనలకు పరిమితం కాకుండా అది కార్యరూపం దాల్చేలాగా మీరు, మేము, విద్యార్థి లోకం అందరూ ఒత్తిడి పెట్టాల్సిందే. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ కాసిం గారు లైన్ లోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. యా, ఇక మనం ఈ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ 5 లక్షల దాదాపు 70,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. పెట్టుబడులు రావడం అంటే పెట్టుబడులు పెడతామని వివిధ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ కంపెనీలు ఏ స్థాయి కంపెనీలు, వీటిల్లో ఎంతవరకు గ్రౌండ్ అయ్యే అవకాశం ఉంది, అసలు ఫ్యూచర్ సిటీ కాన్సెప్ట్ ఏంటి, ఇటువంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. శ్రీధర్ రెడ్డి గారు, గడిచిన 2 రోజుల పాటు జరిగిన ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్, ఈ సమ్మిట్లో 5,70,000 కోట్ల రూపాయల ఎంఓయూలు కుదిరినాయి, విలువైన ఒప్పందాలు కుదిరినాయి కదా. సరే, ఇటువంటి సమ్మిట్లు చాలా చోట్ల జరిగాయి. అందులో కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవ్వలేదు, రకరకాల ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఇది తెలంగాణకి, తెలంగాణ పెట్టుబడులకు మరొకసారి, హైదరాబాద్ అనేది గ్రేట్ సిటీ నో డౌట్, కాకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఈ 4th సిటీ ఆర్ ఫ్యూచర్ సిటీ ఏ పేరన్నా కానీ అక్కడ ఒక కొత్త యుఫోరియా ఒకటి క్రియేట్ చేయగలిగారు రేవంత్ రెడ్డి గారు అనే ఒక ఒపీనియన్కి వచ్చింది కదా. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? బేసిక్ గా షోకేస్ ది స్టేట్ స్ట్రెంగ్త్, రాష్ట్రం యొక్క పొటెన్షియల్ కానివ్వండి, లేకపోతే పెట్టుబడులను ఆకర్షించడానికి చేయాల్సినటువంటి ప్రయత్నాలు జరగాల్సిందే. సక్సెసివ్ గవర్నమెంట్స్, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎవరున్నా చేస్తుంటారు. అది చేయడాన్ని మేము తప్పుపట్టాం. కానీ బేసికల్లీ నాకు అర్థమైందంటే, సరే 5,75,000 కోట్లు కూడా వచ్చాయనుకుందాం, సంతోషపడదాం కాసేపటికి, ఓ పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ కావడం కోసం సరిపోతుందేమో. పలానా ఎంఓయూలు జరిగాయి, ఏం జరిగాయి, కంపెనీ వైజ్ అగ్రిమెంట్ డీటెయిల్స్ నేను కొన్ని చూశాను ఆయా పేపర్లలో. వాటి యొక్క వెరాసిటీ, వాటి యొక్క దాంట్లో నిజాయితీ ఎంత ఉందనే విషయాన్ని భవిష్యత్తు ఖచ్చితంగా చెప్తుంది. కానీ ఫ్యూచర్ సిటీ అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. బేసికలీ ఫ్యూచర్ సిటీ వాట్ ఇట్స్ గోయింగ్ టు బి వాట్. మీరు క్యూర్ రేర్ అనేది పెట్టారు, ఫైన్. కానీ ప్యూర్ రేర్ అని పెట్టారు, ఫైన్. దాంట్లో చాలా డిబేట్ జరగాల్సి ఉంది. ఈ ప్రాంతంలో ఇదే జరగాలని చెప్పి ప్రభుత్వం చెప్పడం ఏంటో నాకు జరగలేదు. మీరు ఒక లక్ష్యం పెట్టుకొని ఉండవచ్చు. కాకపోతే ఏ ఖర్చు అయితే పెట్టినరో ఆ ఫ్యూచర్ సిటీ అనే ప్రాంతంలో పెద్ద పెద్ద టెంపరీ స్ట్రక్చర్స్ చేసినటువంటి యొక్క ఖర్చు నెంబర్ 1 దుబారా. బికాస్ మనము రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు, దివాలా తీసింది, బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు వందలాది కోట్ల రూపాయలు పెట్టి కొత్త వాతావరణం సృష్టించే ప్రయత్నం చేశారు. అటువంటి వాతావరణమే అంతే యుఫోరియా క్రియేట్ చేయడానికి, అది షోకేస్ చేయడానికి కావాల్సినటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెల్ విత్ ఇన్ హైదరాబాద్ మన దగ్గర ఉంది. దాన్ని మరి హైటెక్స్ ప్రాంతంలో కావచ్చు, మరొక చోట బ్రహ్మాండంగా చేయగలిగే శక్తి ఉన్నప్పటికీ వాడుకోకుండా దుబారా చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, టూ మచ్ ఆఫ్ బ్రాండింగ్ ఎక్సర్సైజ్ లా కనపడింది. అంటే రేవంత్ రెడ్డి గారు విజనరీ చీఫ్ మినిస్టర్ అనో, లేకపోతే ఆయనకు చాలా లక్ష్యాలు ఉన్నాయని చూపించే ప్రయత్నం ద్వారా పర్సనల్ బ్రాండింగ్ ఎక్కువగా అవకాశం తీసుకున్నట్టు కనబడింది. నెంబర్ 2. నెంబర్ 3, ఏదో జరుగుతుంది భ్రమేణ కల్పించారు. ఫ్యూచర్ సిటీ ఇవాళ వరకు ఈ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చిన కొన్నాళ్ళ నుంచి చెప్తా వస్తా ఉన్నారు. ల్యాండ్ అక్విజిషన్, 1-2 రోడ్లకు సంబంధించినటువంటి టెండర్లు. బట్ నిజాయితీగా అక్కడ ఏమైనా టాంజిబుల్ గా ఏమైనా జరిగిందా? 2 years ఆఫ్ టైం నాకైతే డౌటే. అక్కడ ఏం కనబడినట్టు నాకు అనిపించలేదు. అది కాదు తెలంగాణ బ్రాండింగ్ కంటే రేవంత్ రెడ్డి బ్రాండింగ్ జరిగిందని ఎక్కువ. అబ్సల్యూట్లీ. తర్వాత నేనేమంటున్నా అంటే, ఈ సబ్మిట్ చేశారు, 5,75,000 కోట్ల రూపాయల ఒప్పందాలు వచ్చినాయని చెప్తున్నారు. వాట్ ఇఫ్ దిస్ సబ్మిట్ డిడ్ హ్యాపెన్? తెలంగాణ రాష్ట్రానికి ఈ 2 సంవత్సరాల్లో, పోయిన 10 సంవత్సరాలు అంతమంది ఉంది కదా, తెలంగాణ రాష్ట్రం యొక్క రెడీనెస్ ఫర్ అక్వైరింగ్ సచ్
ఇన్వెస్ట్మెంట్స్ ఉందా లేదా అనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టీకరణ చేయాలి. నేను విజన్ డాక్యుమెంట్ చూసినాను, ఏదో నెగటివ్ సెన్స్ తో మాడాలని నా ఉద్దేశం కాదు. నేను విజన్ డాక్యుమెంట్ చూసినాను. ఎస్, రాష్ట్రాల్లో విజన్ డాక్యుమెంట్ ఉండాల్సిందే, మీ ప్రభుత్వం మీరు ప్రయత్నం చేస్తారు, నేను కాదనట్లేదు. కాకపోతే 2 సంవత్సరాల నుంచి మాట్లాడుకున్నారు. ఐఎమ్ సేయింగ్ అగైన్ అండ్ అగైన్, గవర్నమెంట్స్ ఆర్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రేపు మరొకరు వస్తారు. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నారు, అంతకుముందు ఉమ్మడి రాష్ట్రం ఉంది. సక్సెసివ్ గవర్నమెంట్స్ చాలా పనులు చేస్తూ ఉంటాయి. నిజాం గురించి మాట్లాడే ప్రయత్నం చేశారు, అప్పుడెప్పుడో కాంగ్రెస్ గవర్నమెంట్ల గురించి ప్రయత్నం చేశారు. కానీ తొలి రాష్ట్రంగా అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రము చిన్న స్థాయి నుంచి అంటే 4.5 లక్షల కోట్ల జిఎస్డిపి నుంచి 16.5 లక్షల కోట్ల జిఎస్డిపికి, దేశంలోనే నెంబర్ 1 హైయెస్ట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూకి, దేశంలోనే నెంబర్ 1 పర్ క్యాపిటల్ ఇన్కమ్ కి, పర్ క్యాపిటల్ పవర్ కన్సంప్షన్ కి, ఎంఎంఆర్ లేకపోతే మిగతా అదర్ సోషల్ అండ్ డెవలప్మెంట్ ఇండికేటర్స్ లో నెంబర్ 1 ఎట్లా అయిందనే విషయాన్ని ఎక్కడ కూడా మినిమం ప్రయత్నం చేయకపోవడం అనేది చెప్పడం అనేది ఆత్మనిర్భరత భావం, అంటే ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్ కిందకి వస్తుంది. అది కరెక్ట్ చేసుకోవాలి. నాకేమనిపించిందంటే ఒక నిమిషం, ఈ 2 years లో తెలంగాణ రాష్ట్రంలో యాజ్ ఫర్ యాజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ కన్సర్న్, రోడ్స్, హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కొత్త బిజినెస్ రెడీనెస్ కోసము రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసినటువంటి కొత్త ప్రయత్నాలు ఏమున్నాయి, ఏం కంప్లీట్ అయినాయి? వన్ థింగ్ ఈజ్ క్లియర్ లేండి, వన్ థింగ్ ఈజ్ క్లియర్, ట్రాఫిక్ అనేది సర్వనాశనం అయిపోయింది. అంతవరకు హైదరాబాద్ సిటిజన్ ఎవరు అడిగినా కూడా. ప్లీజ్ కంక్లూడ్. ఫైనల్ స్టేట్మెంట్. సుమన్ బేరి అని నీతి ఆయోగ్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు. ఆయన ఏం చెప్పారంటే తెలంగాణ స్థాయికి దేశం రావాలంటే మిగతా చాలా రాష్ట్రాలు ఇట్ టేక్స్ 7 to 8 years మోర్ అని చెప్పారు. దువ్వూరు సుబ్బారావు గారు, ద రినౌండ్ ఎకనమిస్ట్, ఫార్మర్ గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నోన్ వెరీ రినౌండ్ ఎకనమిస్ట్, ఆయన ఏం చెప్పారు, లాస్ట్ 10 years రిఫర్ చేశారు, ఆనంద్ మహీంద్రా రిఫర్ చేశారు. సో యూ మే ఇగ్నోర్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్, బట్ యూ కెనాట్ ఇరేజ్ ఇట్. అది ఎవరు కాదంటారండి? కాదండి, కేసీఆర్ గవర్నమెంట్ ని కాంట్రిబ్యూషన్ ని ఎవరు కాదంటారు? తెలంగాణ గ్రోత్ లో గానీ, తెలంగాణ సెటిల్మెంట్ లో గానీ. కాకపోతే కొన్ని సెగ్మెంట్స్ లో ఏమన్నా కొన్ని సెగ్మెంట్స్ లో ఏమన్నా ఓవర్ లుక్స్, కొన్ని నిర్లక్ష్యాలు ఇట్లా జరుగుతాయేమో కానీ ఓవరాల్ గా చూసినప్పుడు లాస్ట్ 9 years కేసీఆర్ చేసిన గ్రోత్ తెలంగాణలో ఇవన్నీ దాన్ని ఎవరు కాదనలేని పరిస్థితి. అయితే మాత్రం 9 ఏళ్ళు శూన్యమైపోతుందా? ఒక్క మాట రెడ్డి గారు 1 minute ప్లీజ్, టైం తక్కువ ఉంది మనకి. కిషోర్ రెడ్డి గారు, ఈ సమ్మిట్ మీద బీజేపీగా కానీ ఒక ఇండస్ట్రియలిస్ట్ గా మీ ఒపీనియన్ కానీ ఏమనిపించింది? ముందుగా 2-3 థింగ్స్ ఉన్నాయి. మీరు దీంట్లో అడిగితే విజన్ డాక్యుమెంట్ ఒకటి, ఫస్ట్ బేసిక్ ఫండమెంటల్ థింగ్ చెప్తాను. ఒకటి ఏంటంటే ఎనీ ప్రమోషన్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఎ గుడ్ థింగ్. హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, అది గుజరాత్ చేసినా, గుజరాత్ సమ్మిట్స్ ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంది. బ్రాండింగ్ అనేది ఉంటే మనం అట్లీస్ట్ ఫ్లోట్ అయితే విజిబిలిటీ ఉంటుంది. అది కేటీఆర్ గారు కూడా చేశారు, ఫార్ములా ఈ రేసింగ్ కూడా చెప్పారు. ఈ రోజు ఇది అవుతుంది, ఇట్లాంటివన్నీ అంటే యాక్టివిటీ నడుస్తూ ఉంటే మనం రేడార్ లో ఉంటాము, ఇన్వెస్టర్స్ రేడార్ లో. అది అంతవరకు అయితే మనకి ఎటువంటి ఎవరు కూడా విభేదించాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఇందులో మేజర్గా నేను గమనించింది అయితే 2047 మన వికసిత్ భారత్ అజెండా ఏదైతే ఉందో, విజన్ ఏదైతే ఉందో, దానికి డోవ్ టైల్ చేస్తూ అంటే ఆ మేజర్ దీంట్లోకి మన తెలంగాణ పాత్ర అన్న టైప్లో దానికి సింక్రనైజ్ చేస్తూ బిల్డ్ చేసినట్లుగా అయితే కనిపించింది. ఈవెన్ నీతి ఆయోగ్ అండ్ మన ఐఎస్బి ఇద్దరు కూడా మేజర్గా పార్టిసిపెంట్స్ కూడా ఉన్నారు. సో ఇది ముందుకెళ్ళింది. మూడోది, అందుకే ఈవెన్ కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి ఈవెంట్కి వచ్చారు, కేంద్ర సహాయము సహకారాలు అన్నీ ఉంటాయి అని చెప్పి కూడా చెప్పారు. అండ్ ఇంతవరకు అంతకుముందు చేసిన సహాయం గురించి కూడా మాట్లాడారు, రాష్ట్రానికి ఏమేమి చేశారు అనేది. సో ఇప్పుడు ఒక విషయము నేను ఇందులో సిగ్నిఫికెంట్గా, అఫ్ కోర్స్ 3 రీజన్స్ కింద చేసిన దాని గురించి ఒక మాట చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఇది ఎట్లా అచీవ్ చేస్తాము అని అంటే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ అన్నారు. నేను ఒక్కసారి ఆ గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడతాను. భారత్ ఫ్యూచర్ సిటీ అన్నారు, రివర్ మూసీ రిజువనేషన్ అన్నారు, డ్రై పోర్ట్ 12 lane ఎక్స్ప్రెస్ వే కనెక్టింగ్ డ్రై పోర్ట్ టు కృష్ణపట్నం సీ పోర్ట్ సార్, ఏపీ నేషనల్ హైవే ఉంటుంది అది, రైట్.
డ్రై పోర్ట్ అన్నారు, అది కస్టమ్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తేనే. ఇప్పుడు మనము ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకున్నది అది కృష్ణపట్నంకి వచ్చింది అనుకోండి, మనం అక్కడ పోయి క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డ్రై పోర్ట్ జిల్లాలో తద్వారా బందర్ పోర్ట్ కి కనెక్ట్ చేయడం. బుల్లెట్ ట్రైన్ కారిడార్ సార్, హైదరాబాద్ విత్ బెంగళూరు అండ్ చెన్నై మొన్నే అనౌన్స్ చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇది రోల్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ మనకి ఈసారి బడ్జెట్ లో కూడా మన దగ్గర ఇండస్ట్రియల్ జోన్స్ క్లస్టర్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు కేంద్ర ప్రభుత్వం. రీజనల్ రింగ్ రోడ్ అఫ్ కోర్స్ 26,500 crores కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. ఈవెన్ ల్యాండ్ ఎక్విజిషన్ లో 50%. రేడియల్ రోడ్స్ అన్నారు కదా, మీ చుట్టూ తిరుగుతున్నాడు. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇంకా మిగిలినవన్నీ చదవను, ఒక్క నిమిషం. ఇప్పుడు మనం విన్న ప్రాజెక్ట్సే విన్నాం సార్. ఒక విధంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు కలిసి పని చేయగలిగితే ఇవన్నీ సాధ్యమవుతాయి. తెలంగాణ వాడిగా నేను కేంద్రము రాష్ట్రము కలిసి పనిచే అదే ఎగ్జాక్ట్లీ ఈ రోజు నీతి ఆయోగ్ అందుకే అన్నాను కదా, నేను హైలైట్ చేసినందుకు కిషన్ రెడ్డి గారు కూడా వచ్చారని. సో బేసిక్ గా తెలంగాణకి మేలు జరగాలి అంటే సింక్రనైజేషన్లో వెళ్ళాలి. నేను ఒక్క పాయింట్ చెప్పి వదిలిపెడతాను. ఇప్పటివరకు అంటే ఇంతకుముందు శ్రీధర్ రెడ్డి గారు కూడా అన్నారు, ఆ 1000 కోట్ల విషయంలో కానీ ఈ రోజు జరిగిన దాంట్లో విషయంలో కానీ MOUలు సైన్ చేశారు, 5 లక్షల కోట్లు అన్నారు, ఎట్ టు బి సీన్ అన్నారు. నేను అదైతే ఎందుకంటే మనం MOU సైన్ చేసింది మీకు తెలుసు, అంతటా కూడా వి హోప్ మేజర్ చంక్ ఆఫ్ ఇట్ కమ్స్. సో మనము రాష్ట్రం గురించి అయితే మంచి ఆశలతోనే ఉంటాము, అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనేది మనం వేచి చూడాల్సిందే. అయితే ఒక్క పాయింట్ ఉందండి, ఈ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అంటే మేజర్ పాయింట్ ఒకటి చెప్పింది ఏంటంటే అసలు ఒక విజన్ 2047కి ఏ విధంగా అంటే కోర్ అన్నారు, అంటే అది ప్యూరు రేరు అన్నారు. అంటే కోర్ అర్బన్ ఏరియా అంటే మన ORR లోపల అనుకోండి, ఇప్పుడు ఒకప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, ఇప్పుడు ORR లోపల కోర్ అర్బన్ ఏరియా అనుకుందాం. దాని తర్వాత పెరిఫెరల్ అర్బన్ ఏరియా సబర్బన్ అన్నట్టుగా ORR నుంచి RRR మధ్యలో. దాని తర్వాత మిగిలిందంతా రూరల్ అగ్రికల్చరల్ ఎకానమీ అన్నారు. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ ఆల్రెడీ ఇప్పటికే మొన్న కొన్ని కార్పొరేషన్స్ అదే మున్సిపాలిటీస్ ఇవన్నీ మెర్జ్ చేసిన తర్వాత మనం వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సిటీస్ ఇన్ ది వరల్డ్ అసలు లార్జెస్ట్ అయిపోయాము అని అన్నారు. రాష్ట్ర జనాభాలో 50% ఇప్పుడు కోట్ చేసిన దీంట్లో హైదరాబాద్ లోనే ఉంది సార్. అది కోర్ రీజియన్ లోనే, ఎందుకంటే బయటది ఇంకా ఇప్పుడు మనము అసలు హైదరాబాద్ కింద అనుకోలేదు కదా GHMCలో. ఇప్పుడు కంపేర్ టు ఆంధ్ర, కంపేర్ టు కాలిఫోర్నియా, నేను కాలిఫోర్నియాలో ఉన్నాను, నాకు ఆంధ్ర బాగా తెలుసు చేయబట్టి, మన ఆంధ్రప్రదేశ్ చేయబట్టి. ఇప్పుడు అక్కడ చూడండి వైజాగ్ ఉంటుంది, కింద తిరుపతి ఉంటుంది, మధ్యలో రాజమహేంద్రవరము, విజయవాడ. మీకు ఎయిర్పోర్ట్సే చూడండి, 6-7 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి అది కాలిఫోర్నియా చూడండి, పైన ఏముంటదంటే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా అంటారు. ఇప్పుడు మనం అనుకున్న స్టార్ట్అప్స్ లేదు కదా. దాని తర్వాత కాదు సార్, సముద్రం కోసం కాదు సార్, అక్కడ టెక్నాలజీ. ఒక్క విషయం నిజంగానే మీరు అన్నది పోర్ట్స్ ఒక విధమైతే, మీకు శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, సిలికాన్ వ్యాలీ అంతా కూడా మీకు టెక్నాలజీ గురించి. దాని తర్వాత లాస్ ఏంజలీస్ లో వచ్చేసరికి మీకు హాలీవుడ్ ఉంటుంది అండ్ ఇతర ఇండస్ట్రీస్. దాని తర్వాత కింద శాండియాగో వెళ్తే డిఫెన్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. సో ఒకే సిటీ ఫోకస్ అనేసరికి కాలిఫోర్నియా కూడా రాష్ట్రం కదా, మన రాష్ట్రము కాలిఫోర్నియా, మన రాష్ట్రం ఆంధ్ర. ఎన్ని సిటీ చెప్పారు మీరు? మూడు అవన్నీ కాలిఫోర్నియా. నేను అట్లా అనట్లేదు, నేను ఇక్కడ నేను ఏమి అనట్లేదు. నేను అనేది ఏంటంటే ఇది ఒక్కటి మాత్రము ఒకసారి ఆలోచించవలసింది ఏంటంటే, ఇప్పుడు మనం సెమీ అర్బన్ అంటున్నాం చూసారా, నెక్స్ట్ సబర్బన్ ఏరియాస్ ఆర్ పెరి అర్బన్ అంటున్నాం కదా, అదంతా కలుపుకుంటే దాదాపు మీకు ఒక 10 ఏళ్లలో 3 కోట్లు అయితే కొంచెము కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయితేమో దే హావ్ టు థింక్ అంట. ఇప్పుడు మనకి ఇంకా ఛాన్స్ ఉంది చేయబట్టి, అదే ఛాన్స్ ఉంది చేయబట్టి డిస్ట్రిబ్యూటెడ్ గా కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ ఫోకస్ చేయొచ్చు అనేది నా అభిప్రాయం. చూసారు ఇవాళ పత్రికల్లో కూడా చూసే ఉంటారు. అలాగే ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు చెప్పింది కానీ, కిషోర్ రెడ్డి గారు చెప్పింది కానీ, ఈ ఫ్యూచర్ సిటీ యొక్క USP ఏంటి అనే దాని మీద కొన్ని డౌట్స్ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కానీ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఎక్కడ జరిగినా కూడా 30% మ్యాక్సిమం గ్రౌండ్ అవుతాయి. సార్ మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంతవరకు ఉన్నాయి? ప్లీజ్ స్పీడ్గా. సార్, అంటే ఇద్దరు మాట్లాడిన తర్వాత నాకు వ్యాస్ట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలా వ్యాస్ట్, రోజు పెట్టే సరిపోదు, 2 రోజులు పెట్టారు మీరు. అందుకని కాబట్టి ఐ ట్రై టు సమ్ అప్. దీనికన్నా ఒక మాట ముందు చెప్పాలంటే, ఓయూ కేటాయించిన 1000 కోట్లు ఓయూ ఖాతాలో పడ్డట్టే అనుకోండి, అంతే నమ్మకంగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆ విశ్వాసం ఇవ్వాలని నేను ఆ మాట కోట్ చేస్తున్నాను. ఇదొకటి. ఇప్పుడు 2 రోజులుగా అట్టహాసంగా తెలంగాణ
కీర్తిని యావత్ ప్రపంచానికి ఇక్కడ ఉన్న పెట్టుబడులకు ఉన్నటువంటి ప్రోత్సాహకాలు కానీ ఇక్కడ ఉన్న అవకాశాలు కానీ ప్రపంచానికి చాటి చెప్పాలనే ఒక గొప్ప లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొచ్చింది. దీనిలో దాదాపు 1000కి పైగా ఫారిన్ డెలిగేట్స్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినారు. ఒక 500 పైన వాళ్ళ ఫీల్డ్స్లో ఇమినెంట్ పర్సనాలిటీస్ అని ఎవరైతే చెప్తున్నామో ఆర్థిక రంగం, ఇండస్ట్రియల్ అండ్ అదర్ సెక్టార్స్లో ఉన్నవాళ్ళు ఇంక్లూడింగ్ ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా దీనిలో భాగం పంచుకోవడం జరిగింది. అంతా కలిపి దేనికోసమని అంటే ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణను రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాలతోని ప్రపంచ నగరాలతోని పోటీ పడే ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి గారి సంకల్పం. ఇది అర్థం చేసుకుంటే మిగతా అన్ని ఈజీగా అర్థమవుతాయి. ఒకవేళ దీంతోనే డిఫర్ అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉంటే మిగతా అన్ని కష్టంగా కనబడతాయి. ఇది నేను చెప్పాలనుకుంది. ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, ఈరోజు మనకున్న జిఎస్డిపిని పెంచుకొని 2034 వరకు 1 ట్రిలియన్ ఎకానమీగా మనం పోవాలి, 2047 వరకు మనం 3 ట్రిలియన్ ఎకానమీగా మనం ఆవిర్భవించాలంటే ప్రణాళికలు ఇప్పటి నుంచే జరగాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ ఆలోచన అన్ఫార్చునేట్లీ తెలంగాణ వచ్చిన కొత్తలో పడి ఉంటే ఈ రోజు మేము ఈ ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేకుండే వికే గారు. సారీ టు సే, మేము యూపీఏ ప్రభుత్వంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఐటీఐఆర్ ఇచ్చిన మీ హైదరాబాద్కి తెలంగాణకి ఏది ఇప్పటివరకు లేదు. కామధేను లాంటి ఐటీఆర్ పైలట్ ప్రాజెక్ట్ కింద శాంక్షన్ చేస్తే మోడీ గారు రద్దు చేశారు, కేసీఆర్ గారు కేటీఆర్ గారు అడగలేదు దాన్ని. అది 20 లక్షల మంది మరో హైదరాబాద్ సృష్టించే మాట్లాడి అన్ని నేను కాంగ్రెస్ వారు ఐటీఆర్ అనే ఒక ప్రాజెక్ట్ ని రద్దు చేసింది మోడీ గారు, ఒప్పుకుంది. రేవంత్ గారే స్టేట్మెంట్ ఇచ్చారండి, రెస్పాండ్ అవ్వక మధ్యలో రాలేక ఆగిపోయినా. నేను అబద్ధాలు ఏమైనా చెప్పుంటే మీరు చెప్పండి, అబద్ధాలు ఏమైనా చెప్పుంటే మీరు చెప్పండి, మీరు వచ్చేవారు. మీరు అబద్ధం చెప్తున్నారు అని అంటున్నారు. రాలేదన్నది వాస్తవం. వాళ్ళు ఇవ్వలేదా, వీళ్ళు అడగలేదా, నాకు సంబంధం మేము ఇచ్చిన పైలట్ ప్రాజెక్ట్ గ్రౌండ్ కాలేదు. సో అలాంటి ఒక పెద్ద కార్యక్రమము తీసుకుంటే తప్ప ఏదైతే తెలంగాణ ఆగం కాబడిన తెలంగాణను భవిష్యత్ తరాలకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఓవరాల్ తెలంగాణ డెవలప్మెంట్కైనా ఒక బృహత్తర ప్రణాళిక తీసుకొని ముందుకు పోవాలనేది వారి ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని మేరకే ఇప్పుడు కాదు వికే గారు, నేను సెప్టెంబర్లోనే మీకు కూడా బహుశా అది పంపించాను. సెప్టెంబర్లోనే ఇలాంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేయబోతుంది. ఈ రాష్ట్రం సమగ్ర అభివృద్ధి కోసం ఒక మెగా పాలసీతో ముందుకు వస్తుందని ఒక సెప్టెంబర్లోనే ఒక ఆర్టికల్ రాశాను నేను. ఏది తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఒక బృహత్ ప్రణాళిక అని ఇదే మెగా పాలసీ గురించి రాశాను. దాంట్లో చాలా క్లియర్గా ఇప్పుడు సోదరులు అంటున్నారు మీరు ఇక్కడ ఇదే పెట్టాలని ఎందుకంటారు అంటే, అలా అంటేనే ఒక ఓవరాల్ డెవలప్మెంట్ అనేది మనం చూడగలుగుతాము. ఇప్పుడు ఏదో గుడ్డెడ్డు చేన్ల పడ్డట్టు ఇటు పోతే ఇటు అటు పోతే అటు కాదు కదా. మేము దీని వెనకాల ఇప్పుడు మీరు ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ చూస్తున్నారో దీని వెనకాల ఒక స్ట్రాటజిక్ గా ఒక ఆర్గనైజ్డ్ వేలో ఒక స్ట్రాటజిక్ వేలో ఒక ప్లాన్డ్ వేలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఉంది. దాన్ని అమలు చేసే క్రమంలోనే ప్యూర్ కానీ రేర్ కానీ మనం ఈ మధ్య కాలంలో అత్యధిక వరి పండించిన రాష్ట్రంగా మనం ఘనత సాధించినాం. దాన్ని కాపాడుకోవాలి, అన్నం పెట్టే రైతన్న కావాలి, దానికి అగ్రేరియన్ సెక్టర్ కింద పెట్టినాం, అగ్రికల్చర్ ఎకానమీ కింద పెట్టినాం, ఇండస్ట్రీస్ కావాలి, దానికి పొల్యూషన్ సిటీకి దూరంగా ఉండాలి, అది సెకండ్ పార్ట్కి పోయింది. సేవా రంగం ఏదైతే సర్వీస్ సెక్టర్ అనుకున్నామో ఐటీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో ఈ క్యూర్ లో మనం పెట్టుకోవడానికి ఆలోచన చేస్తాం. దీంట్లో ఫ్యూచర్ సిటీ అంటున్నాం. భారత్ ఫ్యూచర్ సిటీలో ఏముంటది, ఒక ఏమంటారు నెట్ జీరో సిటీ అంటున్నాం, ఎమిషన్స్ లేని సిటీ అంటున్నాం, ఈకో బ్యాలెన్స్ ఉన్న సిటీ అంటున్నాం. దానిలో భాగంగా కంటిన్యూషన్లో మూసిని రిజ్యూనివేట్ చేస్తామంటున్నాం. మీకు నేనేమంటా ఎవరికి దీని మీద RRR డెవలప్మెంట్ కానీ మెట్రో కనెక్టివిటీ కానీ సో ఓవరాల్గా కేంద్రం యొక్క సహకారం మేము ఎప్పుడు ఆశిస్తున్నాం. మాకేం గెట్టు పంచాయతీ లేదు కేంద్రంతో. మీరు భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టిందే అపీజ్మెంట్ కాదు అంతే కదా. భారత్ అనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. భారత్ అంటే వాళ్ళ హ్యాపీ ఫీల్ బాధపడతారు.
పేరు పెట్టిందే మేము కదా, బాధపడడం ఏముంటుంది. సో మొత్తం భారతదేశానికి ఇది ఒక ఫ్యూచర్ సిటీగా నిర్మించాలనేది దానికి భారత్ ఫ్యూచర్ సిటీ పెట్టింది ముఖ్యమంత్రి గారు. సో మాకు దాని మీద ఏం శేషభిషాలు లేవు. దానిలో ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్ కావాలా, పోర్ట్స్ అన్ని వాళ్ళ ఆధీనంలో ఉంటాయి, కేంద్ర ఆధీనంలో ఉంటాయి. కృష్ణపట్నం నుంచి కనెక్టివిటీ బిల్డ్ చేయాలి, జాతీయ రహదారి వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. తప్పకుండా వాళ్ళ సహకారం తీసుకుంటాము. మాకు ఏమి ప్రొవైడెడ్ వాళ్ళు కూడా అంతే ఇదిగా మాకు సహకరిస్తారని ఈ రోజు మీరు అన్నారు. ఈ 5 లక్షల కోట్ల పైగా వచ్చిన ఇన్వెస్ట్మెంట్ లో ఏ కంపెనీ ప్రొఫైల్ ఎంత అంటే, ఒక్కటే ఉదాహరణ చెప్తా, ట్రంప్ మీడియా కంపెనీ చూసారుగా, 1,00,000 కోట్లకు కంపెనీ బిడ్డింగ్ కూడా గ్రౌండ్ అవడం అనేది చాలా తక్కువ. ఒక్క నిమిషం నేనేమంటున్నా, ఇప్పుడు మనకు జనవరి మాసంలో దావోస్ అని మొత్తం దేశాలన్నీ ఒక దగ్గర కలుస్తాయి, దావోస్ లో కలుస్తాయి. ఏంటి, వరల్డ్స్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుగుతుంది అక్కడ. అట్లా తెలంగాణకు కూడా ప్రపంచ ఇన్వెస్టర్లను రాబట్టుకునే కార్యక్రమమే ఈ వరల్డ్స్ తెలంగాణ రైజింగ్ సమ్మిట్. పెద్ద మనుషులు ఒక్క మాట సార్, 4 బొమ్మకారులు నడిపే ఫార్ములా E1 రేస్ అట తెలంగాణ ఖ్యాతిని పెంచేదట. ఈ 1000 మంది పైగా ప్రపంచ డెలిగేట్స్ వచ్చిన ఈ కార్యక్రమాన్ని క్రిటిసైజ్ చేయొచ్చునా చెప్పండి మీరు? ఎవరు చేసినా బ్రాండ్ తెలంగాణ కాన్సెప్ట్, దాన్ని స్వాగతించాలి. తప్పులుంటే తర్వాత మాట్లాడుకోవాలి కదా, స్వాగతించాలి ఏదున్నా. కాబట్టి 44 దేశాలు ఇన్ని లక్షల కోట్లు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ మధ్య రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి చేసుకొచ్చిన MOUలలో నాట్ ఈవెన్ 6% కూడా ఇప్పటి వరకు అవ్వలేదని ఒక మాట ఏదో వస్తుంది. ఏపీలో సమ్మిట్స్ లో కూడా 20-30% గ్రౌండ్ అయ్యాయి అంతకు ముందు. ఈసారి